మహాగణపతిం మనసా స్మరామి మహాగణపతిం మనసా స్మరామి. టిఆర్ క్రియేషన్స్ ఫ్యామిలీ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. సో ఈ వారం 16వ తారీఖు నుంచి 22వ తారీఖు వరకు కూడా ఈ వారం రోజులకి ద్వాదశ రాశుల వారికి సంబంధించి రాశి ఫలాలు ఏ విధంగా ఉన్నాయి ఏంటి అనేది మనం ఇప్పుడు తెలుసుకుందాం. సో ఈ వారం మనం చూస్తే కనుక ఇక్కడ రవి బుధ శుక్రుల యొక్క 3 గ్రహాల యొక్క యుతి ఏదైతే ఉందో మిథున రాశిలోకి మారుతుండటం. సో మొన్నటి వరకు కూడా మనం చెప్పుకున్నాం అష్టగ్రహ వీక్షణ అనేది వృశ్చిక రాశి మీద ఉండటం. సో దానివల్ల చాలా మేజర్ ట్రాన్స్ఫర్మేషన్ మార్పులు అనేవి ఏర్పడటం అనేది మనం గమనించవచ్చని పోయిన వారం వరకు చెప్పుకున్నాం. సో ఈ 15వ తారీఖు తర్వాత నుంచి రవి బుధ శుక్రుల యొక్క మార్పు మొత్తంగా కొంతవరకు ఆ పంచగ్రహ కూటమి కొంచెం పంచగ్రహ యుతి కంప్లీట్ అవటం, రవి బుధ శుక్రులు మిథునంలోకి మారడం మనం మేజర్ ట్రాన్సిట్గా చెప్పుకోవచ్చు. సో అదేవిధంగా ఇక్కడ మనం చూసినట్టయితే మీన రాశిలో రాహువు, అలాగే మేష రాశిలో కుజుడు, వృషభంలో గురుడు, మిథునంలో రవి బుధ శుక్ర, కన్యలో కేతువు, శని కుంభరాశిలో ఉన్నారు. అలాగే చంద్రుని యొక్క సంచారం కూడా కన్య, తుల, వృశ్చికం, ధనస్సు 4 రాశుల మీదుగా ఇక్కడ చంద్రుని యొక్క సంచారం కూడా మనకు కనిపిస్తుంది. సో ఈ గ్రహస్థితి ఆధారంగా ద్వాదశ రాశుల వారికి సంబంధించి రాశి ఫలాలు ఏ విధంగా ఉండబోతున్నాయి అనేది మనం తెలుసుకుందాం. అదేవిధంగా సో నేను ఈ యొక్క మేజర్ ట్రాన్సిట్లో ఈ సప్తగ్రహ దృష్టి పంచగ్రహ కూటమి వేళ జూన్ 5, 6 మొత్తం ఆ వారాల్లో నేను చేసిన కొన్ని క్షేత్ర దర్శనాలనే ఈ ఆదివారం మీకు నేను ఒక వీడియో చిన్న వీడియో కింద ఏమేమి చూశాను ఏంటి మన టిఆర్ క్రియేషన్స్ కుటుంబ సభ్యులందరికీ పేరు పేరున వాళ్ళు కూడా బాగుండాలని చెప్పి నేను అన్ని చోట్ల అన్ని క్షేత్రాల్లోనూ నేను కూడా ప్రార్థించడం జరిగింది. ఎక్కడెక్కడ ఏ క్షేత్రాలు చూశాను అనేది ఆ వీడియో కూడా ఆదివారం పెడతాను. సో ఆ వీడియో కూడా చూడొచ్చు 10ంటికి. మేషరాశి వారికి సంబంధించి చూద్దాం. మేషరాశి వారికి సంబంధించి చూసే ముందు నేను ఏదైతే ఈ మేజర్ ట్రాన్స్ఫర్మేషన్ జూన్ 5, 6 తారీఖులో జరిగిన సప్తగ్రహ దృష్టి సమయంలో కొన్ని క్షేత్రాలను దర్శించడం జరిగింది. మేజర్ ట్రాన్స్ఫర్మేషన్ అని చెప్పే కదా. సో ఏ క్షేత్రాలను చూశాను ఏంటి మన టిఆర్ క్రియేషన్స్ కుటుంబ సభ్యులందరికీ సంబంధించి అందరి తరపున ప్రార్థన చేశాను. సో ఆదివారం ఆ వీడియో కూడా రిలీజ్ అవుతుంది. సో ఎక్కడెక్కడ ఏ క్షేత్రాలు దర్శించుకున్నాను ఏంటి అవి కూడా మీరు కూడా చూసి ఒక చిన్న అలా ఏదో మనసులో మీరు కూడా మమ్మ అనుకుంటే మీకు కూడా పుణ్యం వస్తుంది. సో ఇక మేషరాశి వారికి సంబంధించి మనం చూస్తే కనుక ఈ రాశికి ద్వితీయంలో గురుడు, తృతీయంలో రవి, అలాగే తృతీయంలో శుక్రుడు, షష్టమంలో కేతువు, లాభంలో శని, మొత్తంగా ఈ రాశికి 5 గ్రహాల యొక్క అనుకూలత బాగుంది, అద్భుతంగా ఉంది. 6, 7, 8, 9 స్థానాల మీదుగా చంద్రుని యొక్క సంచారం కూడా ఉంది. ఆది, సోమ, మంగళ 3 రోజులు మేషరాశికి అనుకూలంగా ఉంది. మేషరాశి వారికి మనం చూసినట్టయితే కనుక ఈ రాశికి ఈ వారం నుంచి మారిన రవి బుధ శుక్రులు ఒకేసారి 3వ స్థానంలోకి రావటం, సమ్ షార్ట్ జర్నీస్ అనేవి వీళ్ళకి ఇండికేట్ చేస్తూ ఉన్నాయి. కొన్ని చిన్నపాటి ప్రయాణాలు, సమ్ మూమెంట్స్, సమ్ షార్ట్ జర్నీస్, సమ్ కమ్యూనికేషన్స్, సమ్ లెర్నింగ్స్, సమ్ టీచింగ్స్ ఇలాంటివి ఎక్కువగా ఇక్కడ ఒక్కసారిగా వీళ్ళకి ఇలాంటి వాటి మీద కొంచెం ఇలాంటి పనులు కొంచెం ఇంక్రీజ్ అయ్యే ఆస్కారాలు కనిపిస్తూ ఉన్నాయి. ఈ రాశికి రవి యొక్క మార్పు ఏదైతే ఉందో ఈ 3 నెలలుగా మేషరాశి వారికి కొంత ఆరోగ్యం అననుకూలతగా ఉన్నట్టయితే కనుక, కుటుంబంలో చిన్నపాటి సమస్యలు ఎదురయ్యి ఉన్నట్టయితే కనుక ఆరోగ్యపరంగా కానీ ఫైనాన్షియల్గా కానీ ఎలా అయినా ఇవి తగ్గుముఖం పడతాయి. పరాక్రమ స్థానంలో రవి యొక్క సంచారం మొదలవటం తప్పకుండా ఈ రాశి వారికి హెల్త్, వెల్త్, ఆరోగ్యము, ఆర్థికంగా కూడా అభివృద్ధికి సంబంధించి కొన్ని ఖర్చులు తగ్గించుకొని తర్వాత తప్పకుండా కొంత ఆర్థికంగా కూడా ఫైనాన్షియల్గా కొంత మంచి వెసులుబాటు కలిగే విధంగా మేషరాశి వారికి కనిపిస్తూ ఉంది.
షష్టమ స్థానం నుంచి చంద్రుని యొక్క సంచారం అనేది జరుగుతుంది. ఆల్రెడీ కేతు ఉన్నారు అక్కడ. ఈ రాశి వారికి సంబంధించి చూస్తే కనుక శత్రు విజయం, తృతీయ స్థానంలో ఉన్న రవి కానీ, షష్టమంలో ఉన్న కేతువు కానీ, లాభంలో ఉన్న శని కానీ ఇక్కడ తప్పకుండా మీకు ఏదైతే మీరు ఓవర్కమ్ అవ్వాలి అనుకుంటున్నారో కొన్ని సమస్యల నుంచి, సమస్యలు కలిగించే వ్యక్తుల నుంచి, సమస్యలు కలిగించే ఆరోగ్య సమస్యల నుంచి తప్పకుండా మీరు ఓవర్కమ్ అయ్యే అంత బలం ఈ యొక్క ట్రాన్సిట్లో మీకు కనిపిస్తూ ఉంది. సోమ మంగళవారాల్లో చూసినట్టయితే ఈ రాశి వారికి సంబంధించి ఎవరైనా మ్యారేజ్ మ్యాచెస్ విషయాల్లో మీ యొక్క దగ్గర బంధువులు, రిలేటివ్స్, సిబ్లింగ్స్, తోబుట్టువుల ద్వారా కానీ, తెలిసిన వాళ్ళ ద్వారా కానీ, మీ నైబర్స్, ఎదురు బెదురు వాళ్ళ ద్వారా కానీ మీకు ఇక్కడ ఏమన్నా మ్యాచెస్ సంబంధాలు చూస్తే కనుక వీళ్ళ నుంచి మీకు కొంత పాజిటివ్ రిజల్ట్స్ వచ్చే ఆస్కారాలు కనిపిస్తూ ఉన్నాయి. వ్యాపార పరంగా కూడా సేల్స్కి సంబంధించిన విషయాల్లో కొంతవరకు ఇక్కడ కమ్యూనికేషన్కి సంబంధించిన విషయాల్లో శుక్రుని యొక్క బలం బాగుండటం వల్ల తప్పకుండా సేల్స్కి సంబంధించిన విషయాల్లో కూడా ఈ రాశి వారికి అనుకూల పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి. ఈ రాశికి సంబంధించి మనం చూస్తే శుక్రుని యొక్క మిత్రక్షేత్ర సంచారం తప్పకుండా ఇక్కడ వీళ్ళకి అజాత శత్రువు అంటారు కదంటే, ఈ సమయంలో ఎవరితో గొడవ పెట్టుకోకుండా వాళ్ళ పని ఏదైతే అవ్వాలనుకుంటున్నారో అది అందరినీ కలుపుకుపోతే పోతుంది ఈ సమయంలో అనే విధంగా వీళ్ళు స్ట్రాటజీ అనేది చేసుకునే ఆస్కారాలు మేషరాశి వారికి కనిపిస్తూ ఉన్నాయి. బుధ గురువారాల్లో అష్టమంలో చంద్రుని యొక్క సంచారం కనిపిస్తూ ఉంది. కొన్ని షార్ట్ టెంపర్స్, కొంత షార్ట్ టెంపర్ అనేది, కొంత ఫ్రస్ట్రేషన్ అనేది ఈ యొక్క బుధ గురువారాల్లో ఈ రాశి వారికి కనిపిస్తూ ఉంది. సో అది ఆరోగ్య పరిస్థితుల రీత్యా కావచ్చు, లేకపోతే బై నేచర్ మార్స్ యాటిట్యూడే కొంతవరకు అగ్రెసివ్ ప్లానెట్ కాబట్టి కొంతవరకు ఏంటంటే చంద్రుని యొక్క సంచారం అష్టమ స్థానంలో ఉండటం వల్ల మీకు కలిగే చిన్నపాటి టెన్షన్ ఫీలింగ్స్ అన్నీ కూడా కొంత షార్ట్ టెంపర్ని, ఫ్రస్ట్రేషన్ క్రియేట్ చేస్తుంటాయి. ఈ బుధ గురువారాల్లో కొంత ఈ విషయాల్లో కేర్ తీసుకుంటే సరిపోతుంది. ఇక శుక్ర శనివారాల్లో చూసినట్టయితే చంద్రుని యొక్క ఇక్కడ వీరికి భాగ్యస్థాన సంచారం అద్భుతంగా గురువు భగవానుడు మేషరాశి వారికి ద్వితీయ స్థాన సంచారంలో ఉన్నారు. ఇది చాలా మంచి ట్రాన్సిట్గా మనం చెప్పచ్చు. ఆర్థిక పరంగా మేషరాశి వారికి ద్వితీయ గురుడు, తృతీయ రవి, షష్టమ కేతువు, లాభస్థ శని ఇవన్నీ కూడా మంచి అనుకూలించే అంశాలుగా మనకి కనిపిస్తూ ఉన్నందుకు కారణంగా తప్పకుండా ఉద్యోగంలో ఏంటి, వ్యాపారంలో ఏంటి, ఎడ్యుకేషన్లో అయినా, ఆర్థిక పరంగా అయినా వీళ్ళకి మంచి వెసులుబాటు మనకి ఇక్కడ కనిపిస్తూ ఉంది. మేషరాశి వారికి 1000 స్థానంలో ఉన్న రాహు వల్ల మాత్రమే చాలా వరకు కూడా టెన్స్ ఫీలింగ్స్ కానీ, ఎక్కువ ఆలోచనలు కానీ, వ్యయం, అనవసరపు ఖర్చులు కానీ కనిపిస్తూ ఉన్నాయి. బట్ అబ్రాడ్ ప్రయాణాలు, దూర ప్రయాణాలకి ఇది చాలా అనుకూలమైన సమయంగా మనం చెప్పచ్చు. సో దుర్వ్యయాలు, అనవసరమైన వ్యయాలు, అన్నెసరీ వెల్త్ లాస్లు వీటి నుంచి తప్పించుకోవడానికి మాత్రం తప్పకుండా దుర్గామాత ఆరాధన, శనివారం పూట రాహుకి చక్కగా అర్చన చేయించుకోవటం కానీ, అర్ధకాయం మహావీరం, రాహు నవగ్రహ శాంతి మంత్రం చదువుకోవటం కానీ మేషరాశి వారికి చాలా మంచిది. వృషభ రాశి వారికి సంబంధించి వద్దాం. సో అలాగే నేను 5-6 తారీఖుల్లో ఏదైతే సప్తగ్రహ దృష్టి వృశ్చిక రాశి మీద మేజర్ ట్రాన్స్ఫర్మేషన్ చెప్పుకున్నానో ఆ సమయంలో కొన్ని క్షేత్రాలని దర్శించడం జరిగింది. సో ఏవేవి ఎక్కడెక్కడ ఏ దైవ దర్శనాలు చేసుకున్నాను అనేది ఆదివారం 10ంటికి పెడతాను. సో మీరు కూడా ఆ వీడియో చూసుకొని చక్కగా మామ అనుకుంటే ఆ పుణ్యం మీకు కూడా వస్తుంది. సో ఇక మన ఫ్యామిలీ అందరూ బాగుండాలని. సో వృషభ రాశి వారికి చూసినట్టయితే కనుక ద్వితీయంలో బుధుడు, ద్వితీయంలో శుక్రుడు, లాభంలో రాహు, 3 గ్రహాల యొక్క అనుకూలత వృషభ రాశి వారికి అనుకూలంగా ఉంది. 5, 6, 7, 8 స్థానాల మీదుగా చంద్రుని యొక్క సంచారం కూడా ఉంది వృషభ రాశి వారికి సంబంధించి. సో ఈ రాశికి సోమ, మంగళ, బుధ, గురు 4 రోజులు కూడా అనుకూలంగా ఉంది. వారం ప్రారంభమే చంద్రుని యొక్క పంచమ స్థాన సంచారం నుంచి మొదలవుతోంది. వృషభ రాశి వారికి వ్యాపారానికి సంబంధించిన విషయాల్లో కానీ, అలాగే మ్యారిటల్ లైఫ్కి సంబంధించి కానీ
కొన్ని క్లోజ్ రిలేషన్షిప్స్కి సంబంధించి ఎదురవుతున్న అనేకమైన ఒడిదొడుకులకి సంబంధించిన విషయాలు ఏవైతే ఉన్నాయో కొంతవరకు అవి సానుకూల పట్టం అనేది మనం గమనించవచ్చు. అదేవిధంగా కొంతవరకు ఆర్థిక పరమైన విషయాల్లో కూడా వృషభ రాశి వారికి కొంత వీళ్ళకి పాజిటివ్ రిజల్ట్స్ అనేవి ఫైనాన్షియల్గా బుధ శుక్రుల యొక్క యుతి మిత్రక్షేత్రంలో కలిసి ఇద్దరు కూడా ద్వితీయ స్థాన సంచారంలో ఉండటం ఈ వృషభ రాశి వారికి మంచి అనుకూలమైన సమయంగా మనం చెప్పొచ్చు. ఆర్థిక పరమైన విషయాలకి సంబంధించి సో ఫైనాన్షియల్గా లిక్విడ్ ఫ్లో ఆఫ్ మనీకి సంబంధించి ఇక్కడ కొంత వీళ్ళకి ఊరట కలిగించే అంశంగా ఈ విషయాన్ని మనం చెప్పుకోవచ్చు. అయితే ఇన్వెస్ట్మెంట్స్ విషయంలోనూ షేర్స్ కానీ సంతానపరమైన విషయాల్లో మీరు తీసుకునే డెసిషన్స్ ఆలోచించి చేసే పనులు ఏవైతే ఉంటాయో వాటి విషయంలో కొంత అన్నెసరీగా పెట్టి అనవసరంగా వేస్ట్ చేసుకున్నాము అనే మాట లేకుండా మీ ఆలోచనల్ని చూసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్గా మనం చెప్పదగిన విషయంగా కనిపిస్తోంది. సోమ మంగళవారాల్లో షష్టమ స్థానంలో చంద్రుని యొక్క సంచారం, షష్టమంలో చంద్రుడు యోగిస్తాడు, శుక్రుడు ద్వితీయంలో ఉన్నారు. సో ఇక్కడ మొండి బాకీలు కానీ అలాగే రుణ సమస్యలు కానీ ఆరోగ్యానికి సంబంధించిన ఇబ్బందులు కానీ సో ఇక శత్రువులకి సంబంధించిన విషయాల్లో కానీ వీటికి డైలీ రొటీన్లో మీకు ఎదురయ్యే అనేక ఇబ్బందుల నుంచి మీరు ఓవర్కమ్ అవ్వటం, ఆర్థిక పరంగా కూడా కొంత పుంజుకోవటం ఇలాంటి కొన్ని ప్లస్ పాయింట్స్ ఈ రాశి వారికి కనిపిస్తున్నాయి. బుధ గురువారాల్లో సప్తమ స్థానంలో చంద్రుని యొక్క సంచారం మనకు కనిపిస్తుంది. వ్యాపార రీత్యా కాంట్రాక్ట్స్ పరంగా కొన్ని ప్రయాణాల కోసం చేతిలో ఉన్న డబ్బులు వీళ్ళు ఖర్చు పెట్టే ఆస్కారాలు ఈ యొక్క వారం బుధ గురువారాల్లో వారాంతంలో కనిపిస్తూ ఉన్నమాట వాస్తవంగా చెప్పచ్చు. అలాగే ఏదైనా మ్యాచెస్ చూసే విషయంలో అయితే దూరపు సంబంధాలు వీళ్ళకి వచ్చే ఆస్కారాలు కనిపిస్తున్నాయి ఈ సమయంలో. శుక్ర శనివారాల్లో అష్టమ స్థానంలో చంద్రుని యొక్క సంచారం జరుగుతుంది. ఈ రాశి వారికి సంబంధించి ఆరోగ్యపరమైన విషయాల్లోనూ ఏదో చిన్నపాటి మానసిక పరమైన విషయాల్లో చిన్న మానసిక పరమైన విషయాలు వీళ్ళకి మీ వైపుగా అవి వచ్చే ఆస్కారాలు కనిపిస్తున్నాయి. అది చిన్నపాటి ఆరోగ్యానికి సంబంధించిన కావచ్చు, సమ్ టెన్స్ ఫీలింగ్స్ కావచ్చు, వ్యాపారానికి సంబంధించి మీరు తీసుకునే డెసిషన్స్ అయినా లేకపోతే ఉద్యోగానికి సంబంధించిన కొన్ని మార్పులు చేర్పులకు సంబంధించిన విషయాలైనా సో ఏవైనా కొన్ని చేంజెస్కి సంబంధించిన విషయాలు అవి ఎక్కువ ఇక్కడ ఈ రాశి వారికి సంబంధించి శుక్ర శనివారాల్లో వారాంతంలో వాటి గురించి ఏదో ఒక డెసిషన్ తీసుకోవాలనే ఆలోచనలో ఎక్కువగా ఉండే ఆస్కారాలు కనిపిస్తూ ఉన్నాయి ఏదో ఒక విషయం గురించి. సో అదేవిధంగా ఈ వృషభ రాశి వారికి సంబంధించి మనం చూసినట్టయితే కనుక పంచమంలో కేతువు, వ్యయంలో కుజుడు. సో రెండు గ్రహాల యొక్క అనుకూలత కుజకేతువులు ఇద్దరూ కూడా పంచమంలోనూ వ్యయంలోనూ ఉండటం వల్ల ఇన్వెస్ట్మెంట్స్ కానీ షేర్స్ కానీ ఆలోచించి తీసుకునే ప్రతి నిర్ణయంలోనూ మనం ఇందాక చెప్పుకున్నట్టు వృధా ఖర్చులు లేకుండా చూసుకోవాల్సిన అవసరం ఉంది. కుజకేతువులు ఇద్దరూ కూడా కొంత అననుకూలతలో ఉన్నారు కాబట్టి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన చేసుకోవటం చాలా మంచిది. ధరణీ గర్భ సంభూతం, ఫలాస పుష్ప సంకాసం, 2 నవగ్రహ శాంతి మంత్రాలు చదువుకోవటం ఇంకా మంచిది. సుబ్రహ్మణ్య స్వామి దేవాలయాన్ని దర్శించుకోవటం నిత్యం ఈ రాశి వారికి ఇంకా చాలా మంచి అనుకూలమైన ఫలితాన్ని ఇస్తుందని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. విద్యార్థులు కూడా వృషభ రాశి వారు ఈ రాశికి సంబంధించి ఎడ్యుకేషన్ మీద కొంత అన్ఫోకస్డ్గా ఉండకుండా కొంత సబ్జెక్ట్ మీద కొంచెం వీరు ఎక్కువ దృష్టి పెట్టాల్సిన అవసరం కూడా కనిపిస్తూ ఉంది. మిథున రాశి వారికి సంబంధించి చూద్దాం. సో అలాగే ఏదైతే జూన్ 5, 6 తారీఖుల్లో సప్తగ్రహ దృష్టి వృశ్చిక రాశి మీద ఉండటం మేజర్ ట్రాన్స్ఫర్మేషన్ అని చెప్పుకున్నాము. సో అన్ని గ్రహాల దృష్టి. సో ఆ సమయంలోనే మన కొన్ని క్షేత్రాలని కొన్ని దైవ దర్శనాలు చేసుకోవడం జరిగింది. మన కుటుంబ సభ్యులందరూ అందరూ బాగుండాలి అనే సంకల్పంతో. సో ఏ క్షేత్రాలు ఏ దైవ దర్శనాలు చేసుకున్నాం ఒకసారి అది ఆదివారం 10ంటికి ఆ వీడియో కూడా అప్లోడ్ అవుతుంది. సో మీరు కూడా చూసి జనరల్గా మామ అనుకుంటే మీకు కూడా పుణ్యం వస్తుంది. సో ఇక మిథున రాశి వారికి సంబంధించి మనం చూసినట్టయితే రాశిలో శుక్రుడు, దశమంలో రాహు, లాభంలో కుజుడు
3 గ్రహాల యొక్క అనుకూలత మిథున రాశి వారికి చక్కగా ఉంది. 4, 5, 6, 7 స్థానాల మీదుగా చంద్రుని యొక్క సంచారం కూడా ఉంది రాశికి. బుధ, గురు, శుక్ర, శని 4 రోజులు మిథున రాశి వారికి అనుకూలంగా ఉంది. మిథున రాశి వారికి ఈ ట్రాన్సిట్లో చాలా వరకు కూడా ఖర్చులు, వ్యయాలు, అనవసరమైన ప్రయాణాలు, చాలా టెన్షన్ ఫీలింగ్స్ ఇవన్నీ కొంచెం తగ్గుముఖం చాలా వరకు కూడా ఈ వారం నుంచి తగ్గుముఖం పట్టే ఆస్కారాలు ఉన్నాయి. ఎందుకంటే మనం చెప్పుకున్నట్టు సప్తగ్రహ దృష్టి అంతా షష్టమ స్థానంలో ఉండడం, పంచగ్రహ కూటమి వ్యయంలో ఏర్పడటం. సో అట్లీస్ట్ ఇప్పుడు రవి, బుధ, శుక్రులైనా మిథున రాశిలోకి రావడం, బుధ శుక్రులకి అది మిత్రక్షేత్రం, స్వక్షేత్రమే అవటం, కొంతవరకు ఖర్చులు తగ్గుతాయి, అనవసరమైన ప్రయాణాలు తగ్గుతాయి, సమ్ టెన్షన్స్ లాంటి కొన్ని ఫియర్ లాంటివి, కొన్ని మానసిక భయాలు లాంటివి కూడా తగ్గుముఖం పట్టే ఆస్కారాలు మిథున రాశి వారికి ఉన్నాయి. అదేవిధంగా ఈ రాశికి సంబంధిస్తే చతుర్థ స్థానం నుంచి ఈ రాశికి చంద్రుని యొక్క సంచారం కనిపిస్తుంది. ఈ రాశికి కొంతవరకు మానసిక ప్రశాంతత విషయంలోనూ, వాళ్ళకి కావాల్సిన కంఫర్ట్స్ విషయంలోనూ, సో వృత్తిలో ఎదురవుతున్న అనేకమైన స్ట్రెస్ ఏదైతే ఉందో అది మీ యొక్క పూర్తిగా మీ యొక్క మానసిక ప్రశాంతతని, ఇన్నర్ పీస్ని అది పూర్తిగా తగ్గించే ఆస్కారాలు ఇక్కడ కనిపిస్తున్నాయి. అలాగే మీకున్న కంఫర్ట్స్ని కూడా ఈ టైంలో మీరు అనుభవించలేకపోతున్నామే అనే రకంగా అన్నీ ఉన్నా కూడా మీకున్న కంఫర్ట్స్ని అనుభవించలేనంత, అంటే ఆ టైంలో అలాగా ఇంత బిజీగా ఉండే ఆస్కారాలు కనిపిస్తున్నాయి. సో ఇక్కడ చూస్తే కనుక ఈ రాశికి ముఖ్యంగా సోమ, మంగళవారాల్లో పంచమ స్థానం చంద్రుని యొక్క సంచారం, శుక్రుని యొక్క రాశి సంచారం ఏదైతే ఉందో మిథున రాశి వారికి ఇది కొంతవరకు లగ్న ఇక్కడ రాశ్యాధిపతి అలాగే మిత్రుడు శుక్రుడు కూడా రాశిలో ఇక్కడ సంచారంలో ఉండటం వల్ల కొంతవరకు మిథున రాశి వారికి కొంత కాన్ఫిడెన్స్ లెవెల్స్లో కానీ, ఆరోగ్యపరమైన విషయాల్లో కానీ, మీ యొక్క విల్ పవర్, ఆత్మవిశ్వాసంలో కానీ కొంత స్టెబిలిటీ అనేది ఏర్పడే ఆస్కారాలు కొంతవరకు కనిపిస్తూ ఉన్నాయి. రాశిలో శుక్రుని యొక్క సంచారం తప్పకుండా మీకు మళ్ళీ తిరిగి ఒక నూతన ఉత్సాహాన్ని ఇక్కడ నుంచి ఈ 16వ తారీఖు తర్వాత నుంచి మళ్ళీ శుక్రుడి వల్ల మీరు పొందే ఆస్కారాలు కనిపిస్తూ ఉన్నాయి. ఇక బుధ, గురువారాల్లో ఈ రాశి వారికి షష్టమ స్థానంలో చంద్రుని యొక్క సంచారం మనకి కనిపిస్తుంది. అలాగే ఈ రాశికి షష్టాధిపతి కుజుడు, ఏదైతే మిథున రాశికి ఇక్కడ ఉన్న అన్ని పరిస్థితుల్లో కల్లా వీరికి యోగిస్తున్న గ్రహంగా మనం చెప్పుకోదగింది కుజుడు. లాభస్థానంలో ఉన్న కుజుడు వల్ల మంచి ధైర్యం, మంచి ఆత్మవిశ్వాసం, ఒకటే లక్ష్యం, ఏదైనా ఎలాగే చేద్దామనే ఒకటే మార్గాన్ని మీరు ఎంచుకునేటట్టు మీ యొక్క డిసిప్లైనడ్గా ఉండగలిగే శక్తి ఇదంతా కూడా కుజుడు వల్ల సాధ్యం అవుతుంది. కాబట్టి ఇక్కడ షష్టమ స్థానంలో చంద్రుడు యోగిస్తారు, అలాగే లాభస్థానంలో కుజుడు యోగిస్తారు. సో కాబట్టి ఎన్ని సమస్యలు డైలీ రొటీన్లో నిత్య జీవితంలో వచ్చినా వాటిలన్నింటినీ మీరు ఓవర్కమ్ చేసుకొని తద్వారా మీరు ఎంతో కొంత మీకు ఉపయోగపడే విధంగా సిచ్యువేషన్స్ని మార్చుకునే ఆస్కారాలు కనిపిస్తూ ఉన్నాయి. శుక్ర, శనివారాల్లో చూస్తే కనుక సప్తమ స్థానంలో చంద్రుని యొక్క సంచారం, ఇక ఈ రాశికి మనం చూస్తే వ్యాపార రీత్యా కావచ్చు, బిజినెస్ రీత్యా కావచ్చు, ప్రొఫెషనల్ రీత్యా కావచ్చు, కొన్ని వ్యాపార రీత్యా అయితే కొన్ని ఖర్చులు, ఉద్యోగపరంగా అయితే కనుక కొంత టఫ్ టైం అనేది కొంత, అంటే టైం పెరుగుతూ వెళ్ళటం, ఉద్యోగంలో కొంచెం చేయాల్సిన టైం కంటే కొంచెం ఎక్కువ టైం వర్క్ చేయాల్సి రావటం, ఉద్యోగానికి సంబంధించిన విషయాల్లో ఎటువంటి ఫ్రస్ట్రేటివ్ డెసిషన్స్ తీసుకోకుండా ఉండటం మిథున రాశి వాళ్ళకి చెప్పదగిన సూచనగా మనకు కనిపిస్తూ ఉంది. సో ఈ రాశికి చతుర్థంలో ఉన్న కేతువు, వ్యయంలో ఉన్న గురుడు, సో ఈ రెండు కూడా కొంత ఇబ్బందికరంగా ఉన్నాయి. సో ఏదైతే గురుబలం లేదో మీకు దేవానాంచ ఋషీనాంచ గురుం కాంచన సన్నిభం బుద్ధిమంతం త్రిలోకేశం తం నమామి బృహస్పతి, తప్పకుండా గురు నవగ్రహ శాంతి మంత్రం చేసుకోండి డైలీ. అలాగే చతుర్థంలో ఉన్న కేతు ఏదైతే మీ యొక్క మానసిక ప్రశాంతతను లాగేస్తున్నారో, సో ఆ కేతువుకి ఫలాస పుష్ప సంకాసం కేతు నవగ్రహ శాంతి మంత్రం చదువుకోవటం, లేదా మంగళవారం పూట జంట నాగులు ఉన్న చోట పాలాభిషేకం చేసుకోవటం వల్ల ప్రాపర్టీ రిలేటెడ్, మదర్ రిలేటెడ్, అలాగే మానసిక ప్రశాంతత రీత్యా మీకు వస్తున్న అనేక అవరోధాలకి సంబంధించి వీటి నుంచి మీరు ఓవర్కమ్ అవ్వగలుగుతారు.
కర్కాటక రాశి వారికి సంబంధించి చూద్దాం. కర్కాటక రాశి వారికి సో అలాగే చూసే ముందు మనం ఈ జూన్ 5-6 తారీఖుల్లో మేజర్ ట్రాన్స్ఫర్మేషన్ అని చెప్పుకున్నాం. సప్తగ్రహాల దృష్టి వృశ్చికం మీద ఉండటం వల్ల మేజర్ ట్రాన్స్ఫర్మేషన్స్ ఏర్పడతాయి. సో అదే సమయంలో కొన్ని క్షేత్రాలని, కొన్ని దైవ దర్శనాలని మన ఫ్యామిలీ అందరూ కూడా బాగుండాలి, వచ్చే ట్రాన్సిట్ ఈ గోచరంలో జరిగిన మార్పులన్నీ మంచి జరగాలని మన ఫ్యామిలీ అందరి పేరున ప్రార్థించడం జరిగింది. సో ఏ క్షేత్రాలు, ఏ దేవ దర్శనాలు చేసుకున్నాను అనేది ఆదివారం ఉదయం 10 గంటలకు వీడియో పెడతాను. సో మీరు కూడా ఆ ఊరికి అలా ఒక ఏవీలాగా చూసి మమ అనుకుంటే పుణ్యం మీకు కూడా వస్తుంది. సో ఈ కర్కాటక రాశి వారికి సంబంధించి మనం చూస్తే కనుక తృతీయంలో కేతువు, లాభంలో గురుడు, వ్యయంలో శుక్రుడు, 3 గ్రహాల యొక్క అనుకూలత ఉంది వీళ్ళకి. 3, 4, 5, 6 స్థానాల మీదుగా చంద్రుని యొక్క సంచారం ఉంది. ఆదివారం, శుక్ర, శనివారం 3 రోజులు కూడా కర్కాటక రాశి వారికి అనుకూలంగా ఉంది. సో ఈ రాశి వారికి సంబంధించి మనం చూస్తే కనుక మేజర్గా మన సప్తగ్రహ దృష్టి ఏదైతే ఉందో లాభస్థానం నుంచి ఇక్కడ చూడటం ఈ రాశికి పంచమ స్థానాన్ని. బట్ ఇప్పుడు ఈ వారం నుంచి మారిన రవి, బుధ, శుక్రులు డైరెక్ట్ 1000 స్థానంలోకి రావడం, కొన్ని ఖర్చులు కర్కాటక రాశి వారికి ఈ వారం నుంచి పెరగబోతున్నాయి అనేది మాత్రం మనకి అర్థమవుతుంది. కొంత ధనపరమైన విషయాల్లో రవి యొక్క 1000 స్థాన సంచారం కావచ్చు, బుధుడి యొక్క 1000 స్థాన సంచారం, అలాగే శుక్రుడు కూడా 1000 స్థాన సంచారం మొదలవుతూ ఉంటాం ఈ వారం నుంచి. కాబట్టి కుటుంబపరంగా లేకపోతే కొన్ని ఇక్కడ చిన్నపాటి ప్రయాణాల పరంగా కానీ సో కొన్ని సో ఇక్కడ గృహపరమైన విషయాలకు సంబంధించి కావచ్చు, ఏవైనా కొన్ని ఖర్చులు అనేవి ఈ రాశి వారికి పెరిగే ఆస్కారాలు కనిపిస్తున్నాయి. లేకపోతే ద్వితీయాధిపతి అలాగే ఈ రవి శుక్రుల యొక్క 1000 స్థాన సంచారం ఫ్యామిలీలో కొంతమంది మెంబర్స్ని మిస్ అవుతున్న ఫీలింగ్ కనిపించే ఆస్కారాలు ఉన్నాయి. సో ఈ కర్కాటక రాశి వారికి సంబంధించి మనం చూస్తే తృతీయ స్థానం నుంచి చంద్రుని యొక్క సంచారం ఉంటాం. మేజర్గా తృతీయంలో చంద్రుడు యోగిస్తారు, అలాగే కేతువు కూడా యోగిస్తారు ఈ రాశికి. సో ఈ రాశికి సంబంధించి మెయిన్గా తృతీయ స్థానంలో చంద్రకేతువుల యొక్క సంచారం ఉంటాం. ఆ బుధుడు కూడా 1000 స్థాన సంచారంలో ఉంటాం. సో కాబట్టి వారం ప్రారంభంలో చేసే చిన్నపాటి ప్రయాణాలు కానీ, కమ్యూనికేషన్ విషయాలు కానీ, సిబ్లింగ్స్, తోబుట్టువులు కావచ్చు, రిలేటివ్స్ కావచ్చు, వీళ్ళకి సంబంధించిన విషయాల్లో చిన్నపాటి సమస్యలు, ఖర్చులు అనేవి కనిపిస్తూ ఉన్నాయి. సోమ, మంగళవారాల్లో మనం చూస్తే కనుక చతుర్థ స్థానంలో చంద్రుని యొక్క సంచారం ఈ రాశి వారికి గృహపరమైన గృహోపకరణాల నిమిత్తం కానీ, మీకు నచ్చిన విషయాలు కానీ, ఏదన్నా నచ్చిన వస్తువులు కొనే విషయంలో కానీ ఖర్చులు అనేవి సోమ, మంగళవారాల్లో కనిపిస్తున్నాయి. ఇవి ఇష్టపూర్వకమైన ఖర్చుల కింద మనం చెప్పుకోవచ్చు. బుధ, గురువారాల్లో పంచమ స్థానంలో చంద్రుని యొక్క సంచారం ఇక్కడ మనకి కనిపిస్తుంది. ఏదైతే పంచమ స్థానంలో చంద్రుని యొక్క సంచారం ఉందో ఈ రాశి వారికి మంచి యోగకారకుడు కుజుడు యాక్చువల్గా ఈ కర్కాటక రాశికి దశమ స్థానంలో ఉన్నాడు. ఉద్యోగంలో ముక్కుసుకుటిగా వెళ్ళిపోతుంటారు. మీరు చేసే పని ఏదైతే ఉందో ఎలా చేయాలనుకున్నారో అలాగే చేద్దాం అనుకుంటారు, అలాగే చేస్తారు. ఎవడేమనుకున్నా పట్టించుకోరు, అలా స్ట్రైట్గా వెళ్ళిపోతుంటారు. కానీ ఈ రాశికి యోగకారకుడు అవటం వల్ల అనవసరంగా అంటే ఇక్కడ ముఖ్యంగా మార్స్ ఇస్ ద ఫైటర్ ప్లానెట్ మీ యొక్క దశమ స్థానంలో ఉద్యోగ స్థానంలో ఉండటం వల్ల అనవసరంగా ఉద్యోగం చేసే చోట పక్కన వాళ్ళతో వీళ్ళతో కొంచెం ర్యాష్గా మీరు బిహేవ్ చేసే ఆస్కారాలు ఉంటాయి. మరి ఇంత ర్యాషా? కనీసం అట్లీస్ట్ స్వక్షేత్రంలో ఈ రాశికి యోగకారకుడు కాబట్టి మిస్అండర్స్టాండింగ్స్ ఎక్కువ అవ్వవు. కానీ ఈ విషయంలో జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. అలాగే సంతానపరమైన విషయాల్లో కూడా, పిల్లలకి సంబంధించి ఎడ్యుకేషన్ పరమైన విషయాల్లో కూడా ఇక్కడ ఈ సమయంలో మీ పిల్లలు వాళ్ళ పనిలో వాళ్ళు వెళ్ళిపోతున్నారు, పొద్దున వెళ్తున్నారు, వస్తున్నారు అన్నట్టు ఉంటుంది పరిస్థితి. సో శుక్ర, శనివారాలు ఇక వారాంతానికి మనం చూస్తే కనుక షష్టమ స్థానంలో చంద్రుని యొక్క సంచారం ఈ రాశికి చూస్తే అద్భుతంగా గురువు గారి యొక్క లాభస్థాన సంచారం ఒకటి మొదలైంది. కాబట్టి షష్టమంలో చంద్రుడు యోగిస్తాడు, లాభంలో గురుడు యోగిస్తాడు. సో తప్పకుండా శుక్ర, శనివారాల్లో ఈ సమయంలో ఆరోగ్య సమస్యలు కావచ్చు, రుణ ఒత్తిళ్ళు కావచ్చు, అలాగే శత్రువులే మీ యొక్క మిత్రులుగా మారి కొంతవరకు మీకు కాలం కలిసి వచ్చే ఆస్కారాలు కావచ్చు. ఇలాంటి విషయాల్లో పాజిటివ్ రిజల్ట్స్ మాత్రం కర్కాటక రాశి వారికి కనిపిస్తున్నాయి. అలాగే ఈ రాశికి రవి, బుధుల యొక్క 1000 స్థాన సంచారం మాత్రం ఇండికేటింగ్ సమ్ ఎక్స్పెన్సెస్. విష్ణు సహస్రనామ పారాయణం చేసుకోవటం, రవి ద్వాదశ నామాలు చేసుకోవటం, ఈ రెండూ చేసుకుంటే అన్నెసరీ ఎక్స్పెన్సెస్ అవ్వకుండా
తప్పకుండా చక్కగా మంచి అంటే రవి బుధులు ఆదివారం బుధవారం ఎనీ డొనేషన్స్ మీకు నచ్చిన చిన్న చిన్న డొనేషన్స్ ఏదైనా ఇచ్చుకుంటే అన్నెసరీ స్పెండింగ్ మీకు మీ మనసుకి ఇష్టం లేకుండా చేసే ఖర్చులు లాస్ అవ్వటాలు ఇలాంటివి తగ్గుతాయి. సో కాబట్టి ఈ రెమెడీ చేసుకుంటే చాలా మంచిది. సింహరాశి వారికి సంబంధించి చూద్దాం. సింహరాశి వారికి వారం చూస్తే కనుక సో అలాగే మనం ఏదైతే సప్తగ్రహ దృష్టి వృశ్చిక రాశి మీద అని చెప్పుకున్నామో జూన్ 5-6 తారీఖుల్లో మేజర్ ట్రాన్స్ఫర్మేషన్, చాలా మార్పులు. సో ఆ సమయంలోనే కొన్ని క్షేత్రాలు కొన్ని దైవ దర్శనాలు నేను చేసుకోవడం జరిగింది. మన ఫ్యామిలీ అందరూ కూడా వచ్చే ఈ ట్రాన్సిట్ అనుకూలంగా ఉండాలని. సో ఆదివారం 10ంటికి ఆ వీడియో కూడా పెట్టడం జరుగుతుంది. సో మీరు కూడా చూసుకొని ఒకసారి మామ అనుకుంటే ఆ పుణ్యం మీకు కూడా వస్తుంది. సో అలాగే సింహరాశి వారికి సంబంధించి మనం ఈ వారం చూసినట్టయితే కనుక లాభంలో రవి, లాభంలో బుధుడు, లాభంలో శుక్రుడు, ఈ రాశికి 3 గ్రహాలు ముఖ్యంగా ఏంటంటే అనుకూలంగా ఉన్నాయి. ఏదైతే రవి బుధ శుక్రుల యొక్క మార్పు ఈ వారం నుంచి జరుగుతుందో, సో ఈ వారం నుంచి మార్పు జరిగిన 3 గ్రహాలు కూడా అనుకూలమైన స్థానంలోకి వెళ్ళటం వీళ్ళకి కొంతవరకు చాలా వరకు కూడా అంటే మన ప్రీవియస్ వీక్స్తో పోల్చుకుంటే ఇది డెఫినెట్గా సమ్వాట్ బెటర్ వీక్గానే మనం చెప్పుకోవచ్చు. సో 2, 3, 4, 5 స్థానాల మీదుగా చంద్రుని యొక్క సంచారం ఉంది రాశి వారికి. అలాగే సోమ మంగళ 2 రోజులు కూడా అనుకూలంగా ఉంది. ఈ రాశికి మనం చూసినట్టయితే కనుక ద్వితీయ స్థానం నుంచి చంద్రుని యొక్క సంచారం. సో ద్వితీయంలో కేతు భగవానుడు ఉన్నారు. వీళ్ళు చాలా వరకు కూడా మనీని ప్రాపర్ వేలో వీళ్ళు ఖర్చు పెట్టే విషయంలో కానీ ఇన్వెస్ట్ చేసే విషయంలో కానీ చాలా వరకు ఆచితూచి ఫోకస్డ్గా మీరు ఖర్చు పెట్టాల్సిన అవసరం కనిపిస్తూ ఉంది. సో లేని పక్షంలో ఏంటంటే అనవసరంగా ఏదో ఒక ఎగ్జాజరేషన్ లేని దాన్ని ఊహించుకొని అనవసరంగా ఇక్కడ ఫైనాన్షియల్గా మీరు మనీని అంటే ఎలాగా ఫైనాన్స్ని మనీని మేనేజ్ చేయాలి, ఎలాంటి వాటి మీద ఇన్వెస్ట్ చేయాలి అనే విషయంలో మీకు సరైన అవగాహన లేకపోవటం వల్ల జరిగే చిన్న చిన్న తప్పుల వల్ల ఇక్కడ ఫైనాన్షియల్ గెయిన్స్ని మీరు కోల్పోయే ఆస్కారాలు ఉంటాయి. కాబట్టి సింహరాశి వారు ఈ విషయంలో కొంత కేర్ తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఎంతైనా ఈ రాశికి బుధుని యొక్క సంచారం కూడా లాభస్థాన సంచారంలో జరుగుతూ ఉండటం కొంత అనుకూలించే విషయం కాబట్టి కొంతవరకు మీరు ఫోకస్డ్గా ఆలోచించి తీసుకునే డెసిషన్స్, ఆర్థిక పరంగా ముఖ్యంగా తీసుకునే డెసిషన్స్ ఆలోచించి తీసుకుంటే ఇంకొంచెం మేలు జరిగే ఆస్కారాలు ఉంటాయి. సోమ మంగళవారాల్లో మనం చూస్తే కనుక తృతీయ స్థానంలో చంద్రుని యొక్క సంచారం, ఈ రాశికి తృతీయాధిపతి శుక్రుడు కూడా లాభస్థానంలో ఉన్నారు. ఉద్యోగపరమైన విషయాల్లో అనుకూలమైన పరిస్థితులు మీకు మారే ఆస్కారాలు కనిపిస్తున్నాయి. అనుకూలతలు మీకు పెరుగుతాయి. ఏదైతే గత 2 వారాలుగా మరీ ఒత్తిడి, ఉద్యోగపరమైన ఒత్తిడి, అనేకమైన టాస్కులు, సో ఇక్కడ పైకం తక్కువ పని ఎక్కువ అన్నట్టు ఉన్న సిచ్యువేషన్స్, బాగా మానసిక ప్రశాంతతని డిస్టర్బ్ చేసే విధంగా ప్రతిదీ కూడా మీ ఎమోషన్ని టచ్ చేసే విధంగా ఉన్న సిచ్యువేషన్స్, దానిలో కొన్ని ఉద్యోగపరంగా ఏర్పడేవి, కొన్ని మిగతా ఇతరత్ర ఏర్పడే విషయాలు, సో ఇలాంటివి కొంతవరకు తగ్గుముఖం పడడం. అలాగే ఈ రాశి వారికి షార్ట్ జర్నీస్ రీత్యా కొంత ఉపయోగాలు కావచ్చు, ఉద్యోగపరమైన విషయాల్లో కొన్ని సానుకూలమైన పరిస్థితులు, కొన్ని గుర్తింపులు పొందే ఆస్కారాలు కావచ్చు. మీడియా రంగంలోనూ సింగర్స్, కళాకారులు, మీడియా రంగానికి సంబంధించి సెల్ఫ్ టాలెంట్ ఉన్న వాళ్ళకి సంబంధించిన విషయాల్లో ఈ సింహరాశి వారికి కొంత పాజిటివ్ రిజల్ట్స్ కనిపిస్తూ ఉన్నాయి. అదేవిధంగా బుధ గురువారాల్లో ఈ రాశికి చతుర్థ స్థానంలో చంద్రుని యొక్క సంచారం మనకు కనిపిస్తుంది. అదేవిధంగా ఈ రాశికి యోగకారకుడు సింహరాశికి ముఖ్యంగా కుజ భగవానుడు, ఆయన కూడా స్వక్షేత్రంలో ఉన్నారు, భాగ్యస్థానాల్లో ఉంటూ ఉన్నారు. సో ఏదైనా ఈ రాశి వారికి సంబంధించి బుధ గురువారాల్లో వీళ్ళ లైఫ్ గ్రోత్కి సంబంధించి వీళ్ళ సేవింగ్స్కి సంబంధించి, సో అంటే ఇన్కమ్ ట్యాక్స్ కావచ్చు, సో అలాగా కొన్ని విషయాల్లో లైఫ్ గ్రోత్కి సంబంధించిన విషయాల్లో కొన్ని తప్పక కొన్ని ఖర్చులు చేయాల్సి రావచ్చు అనే ఒక విధమైన ఆలోచన కూడా వీళ్ళకు ఉండే ఆస్కారాలు కనిపిస్తూ ఉన్నాయి. అది ప్రాపర్టీ రిలేటెడ్గా అయినా, సో ఇలాగ లైఫ్ గ్రోత్కి సంబంధించిన విషయాల్లో అయినా కొన్ని సేవింగ్స్, కొన్ని ఖర్చులు ఇక్కడ బుధ గురువారాల్లో
హైయర్ ఎడ్యుకేషన్ నిమిత్తం కానీ, ఫారెన్ ట్రావెల్స్ గురించి కానీ, అలాగే ఇక్కడ కొంతవరకు లైఫ్ గ్రోత్కి సంబంధించిన విషయాల్లో కొన్ని ఖర్చులు కూడా కనిపిస్తున్నాయి. వారాంతానికి శుక్ర శనివారాల్లో మనం చూసినట్టయితే కనుక ఈ రాశి వారికి సంబంధించి పంచమ స్థానంలో చంద్రుని యొక్క సంచారం మనకు కనిపిస్తుంది. ఈ రాశికి సంబంధించి మనం చూస్తే కనుక ఉద్యోగపరమైన విషయాల్లో మీ క్రియేటివిటీ, ఉద్యోగపరమైన విషయాల్లో మీ యొక్క టాలెంటు చూపించుకోవడానికి సంబంధించి ఈ సమయం చాలా వరకు ఉపయోగపడే ఆస్కారాలు కనిపిస్తూ ఉన్నాయి. ఎందుకంటే ఈ రాశి వారికి సంబంధించి ఇక్కడ పంచమాధిపతి యాక్చువల్గా ఈ గురు భగవానుడే దశమ స్థానంలో న్యాచురల్ ట్రాన్సిట్లో ఉన్నారు. సో కాబట్టి తప్పకుండా ఈ సమయంలో మీకు ఒక పొజిషన్ అనేది, మీ యొక్క టాలెంట్, మీ క్రియేటివిటీకి తగ్గ పొజిషన్ అనేది సింహరాశి వారు ఇక్కడ పొందే ఆస్కారాలు కనిపిస్తూ ఉన్నాయి. గురు భగవానుడి దశమస్థాన సంచారం, అలాగే శుక్ర భగవానుడి లాభస్థాన సంచారం, దశమాధిపతి లాభస్థాన సంచారం, ఇవన్నీ వెరిసి తప్పకుండా ఇక్కడ ఉద్యోగ పరిస్థితులు వస్తున్న చేర్పులు మార్పులు ఏవైతే ఉన్నాయో తప్పకుండా ఇవి కొంతవరకు మీకు ఒక పాజిటివ్ రిజల్ట్స్ని మీకు కలిగించే విషయంగానే మనకి కనిపిస్తూ ఉంది. మ్యారేజ్ మ్యాచెస్ చూసుకునే విషయాల్లో మాత్రం కొంత డిలే అనేది ఏర్పడే ఆస్కారాలు ఇక్కడ ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి. సో ఏదైనా సరే ఈ సింహరాశి వారు వివాహానికి సంబంధించిన విషయాల్లో సో ఇక్కడ తప్పకుండా కంపాటబిలిటీలు ఇవన్నీ కూడా చూసుకొని ఈ సమయంలో ముందుకు వెళ్ళడం అనేది చాలా అవసరం, చాలా ముఖ్యంగా కనిపిస్తూ ఉంది. అదేవిధంగా ఈ సింహరాశి వారికి సంబంధించి మనం చూస్తే కనుక ద్వితీయంలో కేతువు, అష్టమంలో రాహు, ఈ రెండు మాత్రం కొంత సింహరాశి వారికి ఇబ్బందికరమైన గోచారంగా మనకు వచ్చి కనిపిస్తూ ఉంది. కాబట్టి మంగళవారం, శనివారం జంట నాగులు ఉన్న చోట పాలాభిషేకం చేసుకోవటం, రాహు నవగ్రహ శాంతి మంత్రం, కేతు నవగ్రహ శాంతి మంత్రం చదువుకోవటం వల్ల ఇంకా అష్టమ రాహు, ద్వితీయ కేతు గోచారంలో వచ్చే అనేకమైన సమస్యల నుంచి వీళ్ళు బయటపడే ఆస్కారాలు సింహరాశి వారు ముఖ్యంగా కనిపిస్తూ ఉన్నాయి. కన్యారాశి వారికి సంబంధించి చూద్దాం. సో అలాగే ఏదైతే జూన్ 5, 6 తారీఖుల్లో మనం సప్తగ్రహ దృష్టి వృశ్చిక రాశి మీద అని చెప్పుకున్నామో, మేజర్ ట్రాన్స్ఫర్మేషన్స్, మార్పులు చేర్పులు ఏర్పడబోతున్నాయి అని ఇన్ ఫ్యూచర్లో. సో ఆ సమయంలోనే మనం కొన్ని క్షేత్రాలు, కొన్ని దైవ దర్శనాలు చేసుకోవడం జరిగింది. మన టీఆర్ క్రియేషన్స్ ఫ్యామిలీ అందరూ కూడా చక్కగా వచ్చే ట్రాన్సిట్ అందరికి కూడా మంచి అనుకూలమైన ఫలితాలు ఇవ్వాలని. సో కాబట్టి ఆదివారం ఆ వీడియో కూడా అప్లోడ్ అవుతుంది, అది కూడా చూసుకొని చక్కగా మీరు కూడా మామా అనుకుంటే సో మీకు కూడా పుణ్యం వస్తుంది. సో అలాగే ఇక్కడ మనం చూసినట్టయితే కనుక మేజర్గా ఈ యొక్క కన్యారాశి వారికి చూస్తే 1, 2, 3, 4 స్థానాల మీదుగా చంద్రుని యొక్క సంచారం ఇక్కడ వీరికి జరుగుతూ ఉంది. అలాగే ఆదివారం, బుధ, గురువారాలు 3 రోజులు కూడా ఈ రాశి వారికి మంచి అనుకూలమైన పరిస్థితులు వీరికి కనిపిస్తూ ఉన్నాయి. ఈ కన్యారాశి వారికి మేజర్గా మనం చూసినట్టే కనుక ఈ వారం నుంచి ఏదైతే సప్తగ్రహ దృష్టి, పంచగ్రహ కూటం అయిపోవటం, మేజర్గా భాగ్యస్థానంలో రవి, బుధ, శుక్రులు ఒకేసారి ఇప్పుడు దశమ స్థానంలోకి రావటం, కొంతవరకు చాలా స్ట్రెయిన్ తగ్గుతుంది వీళ్ళకి. చాలా స్ట్రెయిన్ తగ్గటం, చాలా సేవింగ్స్లో వీళ్ళకి ఏవైతే చాలా వరకు కూడా కుటుంబ పరంగా కావచ్చు, లేకపోతే వీళ్ళు పెట్టుకున్న ఇయర్లీ టార్గెట్స్ రీచే కావచ్చు, సో సమ్ పేమెంట్స్ కావచ్చు, ఇలాగా ఎక్కువగా ఖర్చులు ఏవైతే ఉన్నాయో సో ఇవన్నీ కూడా కొంచెం తగ్గుముఖం పట్టడం, క్రమక్రమంగా వృత్తిపరమైన విషయాల్లోనూ, ప్రొఫెషన్ పరమైన విషయాల్లోనూ వీళ్ళ ఫోకస్ అనేది పెరగటం, కర్మస్థానంలో రవి బుధుల యొక్క సంచారం, బుధుడు కూడా స్వక్షేత్రగతుడై ఉండటం ఇక్కడ కన్యారాశి వారికి ప్రొఫెషన్, వృత్తిపరమైన విషయాల్లో వీళ్ళకి చాలా వరకు కూడా మంచి అనుకూలమైన పరిస్థితులు ఈ వారం నుంచి మారబోతూ ఉన్నాయి. అలాగే ఈ రాశి వారికి మాత్రం కాన్ఫిడెన్స్ లెవెల్స్ విషయంలోనూ, ఆరోగ్యపరమైన విషయాల్లోనూ కొంచెం ఎక్కువ కేర్ తీసుకోవాల్సిన అవసరం కన్యారాశి వారికి కనిపిస్తూ ఉంది. సోమ, మంగళవారాల్లో చూసినట్టయితే కనుక ఈ రాశి వారికి సంబంధించి ముఖ్యంగా ఆర్థికపరమైన విషయాల్లో ఫైనాన్షియల్ సోర్స్ మనకి ప్రొఫెషన్ నుంచే రావాలి, వృత్తి నుంచే రావాలి, మనం ఏదైనా సరే ఉద్యోగం చేసే సంపాదించుకోవాలి అనే విధంగా ఇక్కడ పరిస్థితులు అనేవి క్రియేట్ అయ్యే ఆస్కారాలు ఉన్నాయి. కాబట్టి మీ యొక్క ఫైనాన్షియల్ స్ట్రెంగ్త్ అంతా కూడా ప్రొఫెషన్ మీదే ఆధారపడి ఉంది అన్న విషయాన్ని గుర్తించి మీరు ప్రొఫెషన్ మీద, వృత్తిపరమైన విషయాల మీదే
మీరు ఎక్కువగా ఫోకస్ పెట్టి ఇక్కడి నుంచి ముందుకు వెళ్ళే ఆస్కారాలు కనిపిస్తూ ఉన్నాయి. అలాగే ఫార్చ్యూన్ అదృష్టం కూడా మీకు అదే విధంగా ప్రొఫెషన్లో కలిసి వచ్చే ఆస్కారాలు ఉన్నాయి. మిత్రక్షేత్రంలో బుధుడితో కలిసి శుక్రుని యొక్క సంచారం దశమస్థాన సంచారంలో ఉండటం వల్ల తప్పకుండా ఇక్కడ మీకు వృత్తిపరమైన విషయాల్లో కూడా కొంత మంచి ఫార్చ్యూన్ అదృష్టానికి సంబంధించిన విషయాలు కూడా కలిసి వచ్చే ఆస్కారాలు ఉన్నాయి. ఈ రాశికి సంబంధించి బుధ గురువారాల్లో చేసే ప్రయాణాలు, చిన్నపాటి ప్రయాణాలు కానీ, కమ్యూనికేషన్ కానీ, సిబ్లింగ్స్ తోబుట్టువులకి సంబంధించిన విషయాలు, రిలేటివ్స్ కొలీగ్స్కి సంబంధించిన విషయాల్లో కొంతవరకు సానుకూలమైన పరిస్థితులు మాత్రం కొంత కనిపించట్లేదు. సో అదేవిధంగా ఈ రాశికి సంబంధించి ఇయర్ కానీ, షోల్డర్స్ కానీ, మామూలుగా ఈ మెడ నరాలకి సంబంధించి కావచ్చు, మజిల్స్కి సంబంధించిన విషయాల్లో కొంత ఇబ్బందికర పరిస్థితులు కొన్నిసార్లు ఉండే ఆస్కారాలు ఈ రాశి వారికి కనిపిస్తూ ఉన్నాయి. శుక్ర శనివారాల్లో చూస్తే కనుక చతుర్థ స్థానంలో చంద్రుని యొక్క సంచారం ఈ రాశి వారికి ఉంది. అద్భుతంగా కన్యా రాశి వారికి ముఖ్యంగా అష్టమ గురు దోషం పోయి భాగ్యస్థానంలో గురువు గారి యొక్క సంచారం మొదలవటం, మీ యొక్క ప్రాపర్టీస్ కావచ్చు, మదర్ హెల్త్ కావచ్చు, వ్యాపారపరమైన విషయాల్లో కావచ్చు, మ్యారేజ్ మ్యాచెస్ విషయంలోనూ, ఫారెన్ ట్రేడింగ్ అండ్ హైయర్ ఎడ్యుకేషన్కి సంబంధించిన విషయాల్లోనూ చాలా వరకు అనుకూలమైన పరిస్థితులు క్రమక్రమంగా మీకు పెరుగుతూ వెళ్ళే ఆస్కారాలు కన్యారాశి వారికి కనిపిస్తూ ఉన్నాయి. ఈ రాశికి అష్టమంలో ఉన్న కుజుడు, దశమంలో ఉన్న శుక్రుడు ఈ రెండు గ్రహాల యొక్క అనుకూలత తక్కువగా ఉన్నప్పటికీ అష్టమ కుజదోషం కొంచెం ఎక్కువ ఇబ్బంది పెట్టే కారణం ఉంది. కాబట్టి ధరణీ గర్భ సంభూతం కుజనవగ్ర శాంతి మంత్రం చదువుకోవటం, సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని దర్శించుకోవటం, ఈ పని చేయటం వల్ల తప్పకుండా కన్యారాశి వారికి ఇంకా మంచి మేలైన ఫలితాలు అనేవి దక్కే ఆస్కారాలు ఉన్నాయి. తులారాశి వారికి సంబంధించుద్దాం. తులారాశి వారికి ఇక్కడ మనం చూస్తే కనుక షష్టమంలో రాహువు, భాగ్యంలో శుక్రుడు రెండు గ్రహాల యొక్క అనుకూలత వీరికి కనిపిస్తుంది. 12, 1, 2, 3 స్థానాల మీదుగా చంద్రుని యొక్క సంచారం కూడా ఉంది రాశి వారికి. సోమ, మంగళ, శుక్ర, శని 4 రోజులు కూడా ఈ రాశికి అనుకూలంగా ఉంది. ఏదైతే ఈ రాశి వారికి సంబంధించి మనం చూసినట్టయితే కనుక తులారాశి వారికి సంబంధించి ముఖ్యంగా 1000 స్థానం నుంచి చంద్రుని యొక్క సంచారం మొదలవుతుంది. సప్తగ్రహ దృష్టి పోయిన వారం మనం ఏదైతే చెప్పుకున్నామో, సో అలాగే అన్ని గ్రహాల యొక్క దృష్టి వృశ్చిక రాశి మీద ఉందని, సో ఆ టైంలోనే జూన్ 5, 6 తారీఖులో మేజర్ ట్రాన్స్ఫర్మేషన్ వచ్చే కాలం చాలా మార్పులు రాబోతున్నాయని, సో ఆ టైంలోనే కొన్ని దైవ దర్శనాలు, క్షేత్ర దర్శనాలు చేసుకోవడం జరిగింది. మన కుటుంబ సభ్యులందరూ బాగుండాలని, టీఆర్ ఫ్యామిలీ అందరూ. సో ఆ వీడియో ఆదివారం 10ంటికి అప్లోడ్ అవుతుంది. సో ఏ దైవ దర్శనాలు చేసుకున్నారో మీరు చూసి మమ అనుకుంటే మీకు కూడా పుణ్యం వస్తుంది. సో అక్కడ సప్తగ్రహ దృష్టి మనకి ఏంటంటే మెయిన్గా అన్నీ కూడా కుటుంబ వాతావరణాన్ని ప్రభావితం చేయడం అనేది జరిగింది పోయిన వారం వరకు కూడా. పంచగ్రహ కూటమి కావచ్చు, సప్తగ్రహ దృష్టి మొత్తం కూడా మీ ఫైనాన్షియల్ అండ్ ఫ్యామిలీకి సంబంధించిన విషయాల మీద ఎక్కువగా ఇంపాక్ట్ చూపించడం, ప్రభావం చూపించడం జరిగింది. సో క్రమక్రమంగా ఇప్పుడైతే నెమ్మదిగా చాలా వరకు కూడా మానసిక అస్థిమితాలు, అశాంతులు, టెన్షన్స్, సడన్ హెల్త్ ఇష్యూస్కి సంబంధించి కావచ్చు, ఇన్హెరిటెన్స్ వారసత్వ ఆస్తుల పరంగా అయినా, అదర్ సోర్సెస్ ఆఫ్ ఇన్కమ్ ఆర్ జాయింట్ అకౌంట్స్ పరంగా ఏదైనా సరే వచ్చిన అనేకమైన మార్పులు చేర్పులకి సంబంధించిన విషయాల్లో ఈ వారం కొంతవరకు తగ్గుముఖం పట్టడం, ఏది మంది ఏది కాదు, ఏది వస్తుంది ఏది రాదు అనే విషయాల మీద ఒక క్లారిటీ ఉండటం వల్ల ఫైనాన్షియల్గా ఫ్యామిలీ పరమైన విషయాల్లో మీకు కొంచెం స్ట్రెస్ తగ్గుతుంది ఇక్కడ. సో అదేవిధంగా అయితే మాత్రం ఈ 1000 స్థానం నుంచి చంద్రుని యొక్క సంచారం ఏదైతే తులారాశికి మొదలవుతూ ఉంది ఇక్కడ, యాక్చువల్గా ఈ రాశికి 1000 స్థానంలో కేతు అలాగే చంద్రుడు కూడా ఉన్నారు. సో ఇక్కడ ఈ యొక్క సంచారం మాత్రం ఏంటంటే తప్పకుండా ఈ తులారాశి వాళ్ళకి కొంతవరకు ఖర్చులు పెట్టే విషయంలో, సో పెట్టిన ఖర్చుకు ఒక సార్థకత, సో ఎందుకు మనం ఈ ఖర్చు చేసాం లేకపోతే ఎందుకు స్పెండ్ చేసాం, సో ఏదైనా ఒక లాస్ వస్తే ఎందుకు లాస్ అయింది, సో ఈ లాసెస్ కానీ ఎక్స్పెన్సెస్ కానీ అన్నీ కూడా సో ప్రాపర్ వేలో మీరు కాన్సన్ట్రేషన్ పెట్టకపోవడం వల్లే అయ్యాయి అనే ఒక విషయాన్ని మీరు గమనించడం అయితే ఇక్కడ తెలుస్తుంది ఇక్కడ. సో అదేవిధంగా ఈ రాశి వారికి సంబంధించి ఇంకా కొంతవరకు కొంత స్ట్రెయిన్ అనేది కానీ,
కొన్ని చిన్నపాటి ఇంకా ఫ్యామిలీ పరమైన కొన్ని మీ సేవింగ్స్లో కొన్ని ఖర్చులు కానీ ఇలా కొంత కంటిన్యూ అయ్యే ఆస్కారాలు ఉన్నాయి. అది ఇది పిల్లల రీత్యా ఎడ్యుకేషన్ గురించి కావచ్చు, లేకపోతే మీ ఫ్యామిలీలో ఇయర్లీ పెట్టుకున్న ఏవైనా కమిట్మెంట్స్ రీత్యా కావచ్చు, ఇలా వీటి విషయంలో ఇప్పుడు మళ్ళీ కొన్ని ఖర్చులు అలా ఉండే ఆస్కారాలు కనిపిస్తూ ఉన్నాయి. సోమ మంగళవారాల్లో చూస్తే రాశిలో చంద్రుని యొక్క సంచారం ఇక్కడ కొంతవరకు ఏంటంటే శుక్రుడు చక్కగా మిత్రక్షేత్రంలో భాగ్యస్థానంలో సంచారంలో ఉంటున్నారు కాబట్టి అట్లీస్ట్ కొన్ని శుభకార్యాలకు మీరు అటెండ్ అవ్వటం కావచ్చు, ఇంట్లో శుభకార్యాలకు సంబంధించిన విషయాలు చోటు చేసుకునే విషయం కావచ్చు, అలాగే ఖర్చులు అవుతున్నప్పటికీ మళ్ళీ అంత ఖర్చుని మీరు అక్యుములేట్ చేసుకునే విషయాల్లో కావచ్చు, ఫారెన్ జర్నీ కానీ హైయర్ ఎడ్యుకేషన్కి సంబంధించిన విషయాల్లో కానీ కొన్ని పాజిటివ్ రిజల్ట్స్ శుక్రుడి వల్ల ఏర్పడే ఆస్కారాలు ఇక్కడ మళ్ళీ మీకు కనిపిస్తున్నాయి. నూతన వస్త్ర ప్రాప్తి ఇలాంటివి మిక్స్డ్గా ఉంటాయన్నమాట. శుక్రుడు కూడా అక్కడ ఉండటం, అలాగే కొన్ని గ్రహాల వల్ల అక్కడ ఖర్చులు ఏర్పడటం వల్ల రావటం పోవటం ఇలాగా. సో బుధ గురువారాల్లో మనం చూసినట్టయితే కనుక ఈ రాశికి ద్వితీయ స్థానంలో చంద్రుని యొక్క సంచారం అనేది జరుగుతుంది. ఇంకా కుజుడి యొక్క సంచారం కూడా సప్తమ స్థానంలో ఉంది. తులారాశి వారికి ఎంత లేదన్నా ఇక్కడ ముఖ్యంగా ఏంటంటే వీళ్ళకి ఎదుటి వాళ్ళతో గొడవ పెట్టుకోవడం ఇష్టం లేదు, కానీ కొన్నిసార్లు ఇక తప్పని పరిస్థితిలో ఏర్పడుతున్న కొన్ని పరిస్థితుల రీత్యా అనవసరంగా జాబులో ప్రొఫెషన్లో వీళ్ళ ఎదుటి వాళ్ళతో కావచ్చు, ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్తో కావచ్చు, క్లోజ్ ఫ్రెండ్స్తో కావచ్చు, ఇలాగా చిన్నపాటి ఏదో అసలు అవసరం లేని విషయంలో అవును అది కాదు ఇది కరెక్ట్ అన్నదాన్ని అది ఎందుకు కరెక్ట్ ఇదే కరెక్ట్ నాకు తెలియదే ఏంటి నాకు తెలుసు అనే ఒక చిన్నపాటి మొండి డామినేటింగ్ నేచర్ వల్ల వచ్చే సమస్య వల్ల కొంత ఇలాంటి డిస్టర్బెన్సెస్ అనేవి ఎక్కడైనా మీకు ఏర్పడే ఆస్కారాలు ఉన్నాయి మీ క్లోజ్ వాళ్ళతోనే. సో కాబట్టి ఇది అనవసరంగా డిస్టర్బెన్స్గా క్రియేట్ అయితే పని చేసుకునే చోట వస్తే అది మన ప్రశాంతంగా మళ్ళీ ఆ 8 గంటల పని ఆడితోనే చెయ్యాలి మనం. అక్కడ కొంచెం ఇబ్బంది ఉంటుంది కాబట్టి చూసుకుంటే సరిపోద్ది. ఇంట్లో మరి మ్యారిటల్ లైఫ్ పార్ట్నర్ వైఫ్ భార్య భర్త అయినా అంతే కదా పరిస్థితి. సో ఈ డామినేటింగ్ ఇష్యూస్ విషయంలో కొంచెం కేర్ తీసుకోవడం అనేది తులారాశి వాళ్ళకి చెప్పదగింది. శుక్ర శనివారాల్లో చూస్తే తృతీయ స్థానంలోనే చంద్రుని యొక్క సంచారం జరుగుతుంది ఈ రాశి వాళ్ళకి సంబంధించి. ఇక చేసే చిన్నపాటి ప్రయాణాల్లో కానీ ఆరోగ్యపరమైన విషయాల్లో కానీ మీ తోబుట్టువులకి సంబంధించిన విషయాల్లో కానీ కేర్ అనేది తులారాశి వాళ్ళు కొంచెం తీసుకోవాల్సిన అవసరం మనకి ఇక్కడ కనిపిస్తుంది. పరాక్రమంతో అంటే రిస్క్ టేకింగ్గా ప్రతిదీ ముందడుగు వేయటం అంతగా మంచిది కాదన్న విషయాన్ని ఈ సమయంలో కూడా గమనించండి. సో ఈ రాశి వారికి ముఖ్యంగా 1000 స్థానంలో కేతు, అష్టమంలో గురుడు, ఈ రెండిటి వల్లే ఇక్కడ మనం అనవసరమైన వృధా లాస్లో ఆర్ ఎక్స్పెన్సెస్ కావచ్చు. ఇప్పుడు మనం చెప్పుకున్న ప్రతిదానికి కూడా అంత ధైర్యం పనికిరాదు అనేది. సో కాబట్టి అష్టమ గురుదోషం గురుబలం లేదు కాబట్టి దేవానాంచ ఋషినాంచ గురు నవగ్రశాంతి మంత్రం చదువుకోవటం, పలాస పుష్ప సంకాసం కేతు నవగ్రశాంతి మంత్రం చదువుకోవటం, మంగళవారం పూట జంట నాగులు ఉన్న చోట తప్పకుండా పాలాభిషేకం చేసుకోవటం, ఇవి చేయటం వల్ల తులారాశి వారికి ఇంకా మంచి అనుకూలమైన పరిస్థితులు అనేవి ఏర్పడతాయి. వృశ్చిక రాశి వారికి సంబంధిద్దాం. వృశ్చిక రాశి వారికి అష్టమంలో బుధుడు, షష్టమంలో కుజుడు, సప్తమంలో గురుడు, అష్టమంలో శుక్రుడు, లాభంలో కేతువు. సో మొత్తంగా చూస్తే వృశ్చిక రాశి వారికి 5 గ్రహాల యొక్క అనుకూలత చక్కగా స్పష్టంగా కనిపిస్తుంది. రాశి వారికి 11, 12, 1, 2 స్థానాల మీదుగా చంద్రుని యొక్క సంచారం ఉంది. ఆదివారం అలాగే బుధ గురువారాలు 3 రోజులు కూడా ఈ రాశి వారికి అనుకూలంగా ఉంది. అలాగే ఏదైతే మన సప్తగ్రహ దృష్టి మొత్తం వృశ్చిక రాశి మీదే ఉంది. జూన్ 5, 6 తారీఖుల్లో మేజర్ ట్రాన్స్ఫర్మేషన్, ఎక్కువ స్ట్రెస్ వృశ్చిక రాశి వారికి ఉంది అని మనం ఏదైతే చెప్పుకున్నామో, సో ఆ టైంలోనే నేను కొన్ని దైవ దర్శనాలు, క్షేత్ర దర్శనాలు చేసుకోవడం జరిగింది. మన ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా వచ్చే ఈ ట్రాన్సిట్లో వచ్చే కాలం అంతా కూడా ఇక్కడ వచ్చే మార్పులన్నీ కూడా అనుకూలించాలని. ఆదివారం వీడియో అప్లోడ్ అవుతుంది 10ంటికి, అది కూడా మీరు చూసుకుని మామ అనుకుంటే పుణ్యం మీకు కూడా వస్తుంది. సో ఈ వృశ్చిక రాశి వారికి ఆ సప్తగ్రహ దృష్టే, అలాగే మనం చూసినట్టయితే కనుక పంచగ్రహ కూటమి కావచ్చు, మొత్తం ఏదైతే రాశి మీద ఇంపాక్ట్ అయ్యిందో చాలా వరకు కూడా మేజర్గా వీళ్ళకి హెక్టిక్ కాన్ఫిడెన్స్ లెవెల్స్లో ఫ్లక్చువేషన్స్ కావచ్చు, మీ యొక్క ఆరోగ్య పరిస్థితులకు సంబంధించిన విషయాల్లో కావచ్చు, చాలా వరకు ప్రెషర్ అనేది క్రియేట్ అయ్యి ఉంటుంది.
సో ఇక్కడ కొంతవరకు కూడా రవి బుధ శుక్రులు ఈ వారం నుంచి అష్టమ స్థానంలోకి వస్తూ ఉన్నారు. సో ఇక్కడ మేజర్గా ఏంటంటే బుధ శుక్రులు ఎప్పుడైతే మిత్రక్షేత్రంలో స్వక్షేత్రంలో ఉన్నారో కొంతవరకు అదర్ సోర్సెస్ ఆఫ్ ఇన్కమ్, జాయింట్ అకౌంట్స్, మీ పార్ట్నర్స్ వెల్త్, వీటి విషయాల్లో మీకు మంచి పాజిటివ్ రిజల్ట్స్ అనేవి వృశ్చిక రాశి వారికి కనిపిస్తున్నాయి. లాభస్థానం నుంచి చంద్రుని యొక్క సంచారం ఉండడం, లాభంలో కేతు ఉన్నారు, లాభంలో చంద్రుడు ఉన్నారు, ఇద్దరు యోగిస్తారు. మళ్ళీ బుధుడు కూడా రాశికి అధిపతి అష్టమ స్థానంలో ఉన్నాడు. సో కాబట్టి అదర్ సోర్సెస్ ఆఫ్ ఇన్కమ్ రీత్యా అంటే ఇక్కడ ఇన్హెరిటెన్స్, వారసత్వ ఆస్తులు కానీ, జాయింట్ అకౌంట్స్ ద్వారా కానీ, అదర్ సోర్సెస్ ఆఫ్ నుంచి వచ్చే ఇన్కమ్ రీత్యా మీకు మంచి పాజిటివ్ రిజల్ట్స్ అనేవి కనిపిస్తున్నాయి. కానీ వృత్తి ఉద్యోగాలకి సంబంధించిన విషయంలో మాత్రం కొంత టఫ్గా వీళ్ళకి ఉండే ఆస్కారాలు, కష్టంతో వీళ్ళ వృత్తి ఉద్యోగాలకి సంబంధించిన విషయాలు ఉండే ఆస్కారాలు కనిపిస్తున్నాయి. కాబట్టి కెరీర్ పరమైన విషయంలో ఎక్కువ ఫోకస్ అనేది వృశ్చిక రాశి వారు ఉంచడం అనేది అవసరం. ఇక సోమ మంగళవారంలో 1000 స్థానంలో చంద్రుని యొక్క సంచారం. సో 1000 స్థానంలో చంద్రుని యొక్క సంచారం ఉండటం, ఈ రాశికి సప్తమాధిపతి ఆయన కూడా అష్టమ స్థానంలో ఉన్నారు యాక్చువల్గా. సో శుక్రుడు కూడా అష్టమ స్థాన సంచారంలో యోగిస్తూ ఉంటారు కాబట్టి గోచారంలో యాక్చువల్గా ఇక్కడ చూస్తే కనుక ఆరోగ్యపరమైన విషయాల్లో కొంత కేర్ తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే రవి కూడా అష్టమంలో ఉన్నారు కాబట్టి అక్కడ. సో కాబట్టి చాలా వరకు ఏదో ఒక విషయం గురించి, చిన్నపాటి ఇష్యూ గురించి, ఒక ట్రబుల్ షూటింగ్ గురించి, ఆగిపోయిన పని అవుతుందా లేదా అన్న దాని గురించి సోమ మంగళవారాల్లో ఆ 2 రోజులు కూడా ఒక మంచి తీవ్రమైన ఆలోచనలు అనేవి మీకు ఎక్కువగా కలిగే ఆస్కారాలు కనిపిస్తూ ఉన్నాయి. బుధ గురువారాల్లో రాశిలో చంద్రుని యొక్క సంచారం మనకు కనిపిస్తుంది. అలాగే రాశిలో చంద్రుడు అనుకూలంగా ఉంటారు. అలాగే రాశిధిపతి కుజుడు కూడా షష్టమ స్థానంలో ఉన్నారు. ఈ సమయంలో మీ ఫోకస్ అంతా కూడా డిఫీటింగ్ యువర్ ఎనిమీస్, డైలీ రొటీన్లో మిమ్మల్ని ఇబ్బంది పెట్టి ఏ ప్రాబ్లం అయినా సరే, ఆరోగ్య సమస్య అయినా, అప్పుల బాధ అయినా, శత్రుపీడ అయినా, వాటిని వదిలించుకునే పనిలో మీరు ఎక్కువగా నిమగ్నం చేసే ఆలోచనల్లో ఎక్కువ ఉంటారు. బుధ గురువారాల్లో కుజుడి యొక్క షష్టమ స్థాన సంచారం దీని మీద మంచి ఫలితాన్ని ఇస్తుంది. కాబట్టి ఈ డిఫీట్ ఆల్ యువర్ ప్రాబ్లమ్స్, మీరు ఆ యొక్క ప్రాబ్లమ్స్ నుంచి తప్పకుండా మీరు అధిగమించబడతారు. అలాగే శుక్ర శనివారాల్లో కూడా ద్వితీయ స్థానంలో చంద్రుని యొక్క సంచారం జరుగుతుంది. వృశ్చిక రాశి వారికి మేజర్గా ఈ యొక్క షష్టమ గురుదోషం పోయింది. ఫస్ట్ గురుబలం ఇక్కడి నుంచి పెరుగుతుంది కాబట్టి ఆర్థికపరమైన విషయాల్లోనూ, సంతానపరమైన విషయాల్లో, ఇన్వెస్ట్మెంట్స్ పరమైన విషయాల్లోనూ తప్పకుండా కొద్దో గొప్ప మీకు ఇష్టమైన మ్యాచెస్ విషయంలోనూ, కాంట్రాక్ట్ బిజినెస్ విషయంలోనూ అనుకూలమైన పరిస్థితులు, అనుకూలంగా మ్యారిటల్ లైఫ్లో వచ్చిన అనేకమైన మిస్అండర్స్టాండింగ్స్, వీటిలన్నిటి కూడా క్రమక్రమంగా కొంత తగ్గుదల మీకు కనిపిస్తూ ఉంటుంది. వృశ్చిక రాశి వారికి అష్టమ రవిదోషం మాత్రం మనకు ఎక్కువగా కనిపిస్తుంది. జపా కుసుమ సంకాసం, రవి నవగ్రహ శాంతి మంత్రం చదువుకోండి. అలాగే తప్పకుండా శివాలయ దర్శనం చేసుకోవటం ఈ రాశి వారికి మంచి అనుకూలమైన ఫలితాలని ఇంకా ఇస్తుంది. ధనురాశి వారికి సంబంధిద్దాం. ధనుసు రాశి వారికి తృతీయంలో శని, అలాగే వీళ్ళకి దశమంలో కేతువు, 2 గ్రహాల యొక్క అనుకూలత ఉంది. 10, 11, 12, 1 స్థానాల మీదుగా ధనుసు రాశి వారికి ఇక్కడ చంద్రుని యొక్క సంచారం కూడా ఉంది. ఈ రాశికి ఆది, సోమ, మంగళ, శుక్ర, శని అనుకూలంగా ఉంది. ధనుసు రాశి వారికి దశమ స్థానం నుంచి చంద్రుని యొక్క సంచారం ఉండడం, ఉద్యోగానికి సంబంధించి, ప్రొఫెషన్ మ్యాటర్కి సంబంధించి, వ్యాపారానికి సంబంధించిన విషయాల్లో చాలా మార్పులు చేర్పులు అనేవి ధనుసు రాశి వారికి, అంటే ముఖ్యంగా ఎలాంటి మార్పులు అంటే కొంచెం ఫార్వర్డ్ వ్యాపారపరమైన విషయాల్లో కొంచెం ఇంకొక స్టెప్ ముందుకు తీసుకునే ఆస్కారాలు, కొంచెం ముందడుగు వేసే ఆస్కారాలు ధనుసు రాశి వారికి ఇక్కడ కనిపిస్తూ ఉంది. అదేవిధంగా ఈ రాశికి ఏదైతే మనం సప్తగ్రహ దృష్టి మొత్తం వృశ్చిక రాశి మీదే ఉంటాం చెప్పుకున్నామో, జూన్ 5, 6 తారీఖుల్లో మేజర్ ట్రాన్స్ఫర్మేషన్ అని. సో ఆ సమయంలోనే మనం కొన్ని క్షేత్ర దర్శనాలు, దైవ దర్శనాలు కూడా చేసుకోవడం జరిగింది. సో ఏ దైవ దర్శనాలు చేసుకున్నాం, మన అంటే రాబోయే కాలంలో జరిగే మార్పులు చేర్పులన్నీ కూడా మన ఫ్యామిలీకి అనుకూలంగా ఉండాలని కోరుకుంటూ చేయడం జరిగింది ఆ దైవ దర్శనాలని. సో ఆదివారం ఆ వీడియో కూడా చూసుకుంటే మీరు చూసుకుని మామ అనుకుంటే ఆ పుణ్యం మీకు కూడా వస్తుంది. సో ఇక ఈ రాశికి దశమస్థానం నుంచి చంద్రుని యొక్క సంచారం మనలాగా చెప్పుకున్నట్టు వృత్తిపరమైన విషయాల్లోనూ, వ్యాపారపరమైన విషయాల్లోనూ,
సో ఒక ఎలాగా ఏంటి అనే ఒక డైలమా నెలకొన్న సమయంలో సో ఒక ఫార్వర్డ్గా ఒక ముందడుగు పడే విషయంలో తప్పకుండా ఒక పాత్ అనేది మీకు ఈ సమయంలో కనిపించడం అనేది ముఖ్యంగా ఇక్కడ చెప్పుకోదగిన విషయం. అలాగే ఎన్నో ఖర్చులు ఏటు ముట్టుకున్నా ఏం చూసినా ఏం చేసినా బాగా ఖర్చుతో కూడుకున్న విషయం కానీ టెన్షన్తో కూడుకున్న విషయంతో కానీ సో ఎక్కువగా ఏదైనా సరే ఎనర్జీ లాస్ కానీ మనీ లాస్ కానీ ఎటు ముట్టుకున్నా కూడా ఏదో ఎక్స్పెన్సెస్ అనేది ఆరోగ్యపరంగా కానీ ఎక్కువ కనిపిస్తూ ఉన్న తరుణంలో ధనుసు రాశి వారికి రవి బుధ శుక్రుల యొక్క మేజర్ ట్రాన్సిట్ యొక్క మార్పు ఏదైతే ఉందో కొద్దిగా ఆరోగ్య పరిస్థితులకు సంబంధించి అప్పులకు సంబంధించి మెడికల్ ఎక్స్పెన్సెస్ అవుతున్న ఖర్చులకు సంబంధించిన విషయాల్లో కొంత ఊరట ఇలా కలిగే ఆస్కారాలు ఉన్నాయి. బట్ ఇక్కడ ప్రొఫెషనల్ ప్రెషర్, బిజినెస్ ప్రెషర్ అండ్ ఎక్కువగా మీ బిజినెస్ మీద ఎక్కువగా ఏకాగ్రత పెంచుకునే ఆస్కారాలు ఎక్కువ కనిపిస్తూ ఉన్నాయి. సో తద్వారా ఈ విషయం మీద యు ఆర్ మోర్ ఫోకసింగ్ ఆన్ యువర్ బిజినెస్ మ్యాటర్స్, అంటే మీరు చేసే పనికి సంబంధించిన విషయాల మీదే ఎక్కువ ఇక్కడ మీ ఇమీడియట్ హెడ్ కానీ బాస్ అథారిటేటివ్ ఫిగర్స్ డైరెక్ట్గా మీకు ఇక్కడ వాళ్ళ యొక్క అండర్లోనే విషయాలన్నీ కూడా ఇక్కడ ఉండటం వల్ల సో ఇక్కడ అంటే రిపోర్టింగ్ కొంచెం అక్కడ మనం డైరెక్ట్ వాళ్ళతోనే మనకి ఇక్కడ లింక్ ఉంటుంది అనుకున్న సందర్భంలో పర్టికులర్గా పనికి సంబంధించిన విషయం మీద మీరు మోర్ కాన్సన్ట్రేషన్ పెట్టి మిగతా అన్ని విషయాలు కూడా వదిలేసే ఆస్కారాలు ఎక్కువగా ఈ ధనుసు రాశి వారికి కనిపిస్తున్నాయి. సోమ మంగళవారంలో లాభస్థానంలో చంద్రుని యొక్క సంచారం, అలాగే సేమ్ శుక్రుడు కూడా సప్తమ స్థాన సంచారంలో ఉంటూ ఉన్నారు. సో ఇక్కడ వ్యాపారపరమైన విషయాల్లోనూ అలాగే సమ్ గెయిన్స్ అండ్ ప్రాఫిట్స్కి సంబంధించి వృత్తి వ్యాపారాలకు సంబంధించిన విషయాల్లో ఇక్కడ ఎన్నో ఆలోచనలు చేసే ఆస్కారాలు ఈ రాశి వారికి మనకి కనిపిస్తూ ఉన్నాయి. అలాగే బుధ గురువారాల్లో వ్యయ స్థానంలో చంద్రుని యొక్క సంచారం, సో అలాగే పంచమ స్థానంలో కుజుని యొక్క సంచారం జరుగుతూ ఉంది. ఇక్కడ మేజర్గా సంతానపరమైన విషయాల్లో ఒక డిసిప్లైన్ మేనర్లో ఉంచాలి, వీళ్ళని ఒక డిసిప్లైన్డ్గా పెంచాలి. సో తప్పకుండా ఒక స్ట్రిక్ట్ రూల్స్ అనేవి మీ ఇన్వెస్ట్మెంట్స్లో కానీ మీ ఆలోచనల్లో కానీ సంతానపరమైన విషయాల్లో కానీ ఉండాలి అనుకునే ఒక విధమైన ఆలోచనల్లోకి మీరు వెళ్ళే ఆస్కారాలు కనిపిస్తూ ఉన్నాయి. మనం ఏమైనా చెప్పుకున్న బిజినెస్ మ్యాటర్స్లో కానీ సంతానపరమైన విషయాల్లో కానీ వీటిల్లో కొన్ని విషయాల్లో ఏర్పడిన కొన్ని ఇబ్బందులు అవి అయ్యేదాకా కూడా బుధ గురువారాల్లో ఆ ప్రాబ్లం సాల్వ్ అయ్యేదాకా లేకపోతే అవి క్లియర్ అయ్యేదాకా కొంత టెన్స్ ఫీలింగ్స్ అనేది బుధ గురువారాల్లో మనకు ఎక్కువ కనిపిస్తూ ఉంది. వారాంతానికి శుక్ర శనివారాల్లో మనం చూసినట్టయితే కనుక అంతేనా ధనురాశి వారికి ఇక్కడ నుంచి కొంతవరకు షష్టమ గురుదోషం అనేది ఎక్కువగా ఉంది కాబట్టి గురుబలం అనేది కొంచెం తగ్గడం, మేజర్గా షష్టమ గురుదోషం అనేది కొంచెం ఉండటం వల్ల సో ఇక్కడ మేజర్గా ఎప్పుడూ లేనిది ఎందుకు అనవసరంగా ప్రతి వాళ్ళతోనూ మనకి కన్ఫ్లిక్ట్స్ అనేవి వస్తూ ఉన్నాయి, వివాదం అనేది వస్తూ ఉంది. సో అన్వాంటెడ్గా ఎప్పుడూ లేనిది సమ్ ఫీలింగ్స్ సమ్ డిస్టెన్స్ ఫీలింగ్స్ అనేవి ఏర్పడటం వల్ల మీ ఎదుటి వాళ్ళతో ఎక్కువ డిస్టర్బెన్సెస్ అనేవి ఏర్పడే ఆస్కారాలు ఉన్నాయి. సో కాబట్టి ఇక్కడ శత్రువులను ఎక్కువ పెంచుకోకుండా ఆరోగ్యాన్ని ఎక్కువ కాపాడుకుంటూ ముందుకు వెళ్లాల్సిన అవసరం ధనుసు రాశి వారికి కనిపిస్తుంది. సో అదేవిధంగా ఈ రాశి వారికి సంబంధించి మనం చూస్తే కనుక మేజర్గా నవగ్రహ ప్రదక్షిణ అనేది మాత్రం తప్పకుండా ఈ రాశి వారు చేసుకోవాల్సిన అవసరం ఉంది. 2 గ్రహాల యొక్క అనుకూలత మాత్రమే ఉన్న కారణంగా ధనుసు రాశి వారికి నవగ్రహ ప్రదక్షిణ అనేది మాత్రం చాలా మస్ట్ అండ్ షుడ్గా వీళ్ళు చేసుకోవటం, 27 సార్లు నవగ్రహ ప్రదక్షిణ శివాలయ దర్శనం చేసుకోవటం వల్ల వీళ్ళకు వచ్చే అనేకమైన సమస్యల నుంచి ధనుసు రాశి వాళ్ళు బయటపడే ఆస్కారాలు కనిపిస్తూ ఉన్నాయి. మకర రాశి వారికి సంబంధించి చూద్దాం. మకర రాశి వారికి సంబంధించి మనం చూసినట్టయితే కనుక వీళ్ళకి తృతీయంలో రాహు, పంచమంలో గురుడు, షష్టమంలో రవి, షష్టమంలో బుధుడు 4 గ్రహాల యొక్క అనుకూలత ఉంది. 9, 10, 11, 12 స్థానాల మీదుగా చంద్రుని యొక్క సంచారం కూడా ఉంది రాశి వారికి. కాబట్టి ఆది సోమ మంగళ బుధ గురు ఈ 4 సోమ మంగళ బుధ గురు 4 రోజులు కూడా మకర రాశి వారికి అనుకూలంగా ఉంది. ఏదైతే మనం సప్తగ్రహ దృష్టి వృశ్చిక రాశి మీద జూన్ 5, 6 తారీఖుల్లో మేజర్ ట్రాన్స్ఫర్మేషన్ అని చెప్పుకున్నాము. సో వచ్చే కాలం కూడా అనుకూలంగా ఉండాలి మన ఫ్యామిలీ సభ్యులందరికీ అని కొన్ని క్షేత్ర దర్శనాలు దైవ దర్శనాలు చేసుకోవడం జరిగింది మన ఫ్యామిలీ అందరి తరఫున. సో ఆదివారం ఆ వీడియో కూడా అప్లోడ్ చేస్తాను. ఆ క్షేత్రాలని మీరు కూడా దర్శించుకుని మమ అనుకుంటే ఆ పుణ్యం మీకు కూడా వస్తుంది. సో ఇక
ఈ మకర రాశి వారికి సంబంధించి మనం చూసినట్టయితే కనుక భాగ్యస్థానం నుంచి చంద్రుని యొక్క సంచారం ఇక్కడ ఉండటం మేజర్గా. సో ఇక్కడ ఈ రాశికి సంబంధించి కొన్ని బాధ్యతల రీత్యా మీకు కొన్ని ఖర్చులు అనేవి పెరిగే ఆస్కారాలు మకర రాశి వారికి ఇక్కడ ముఖ్యంగా మనకు కనిపిస్తూ ఉన్నాయి. సో అదేవిధంగా ఈ రాశికి మనం మేజర్గా చూసినప్పుడు అర్ధాష్టమంలో కూడా కుజదోషం అనేది ఒకటి ఏర్పడటం, అలాగే భాగ్యస్థానంలో కూడా కేతు యొక్క దోషం అనేది ఉంటాం. సో ఈ మకర రాశి వారికి సంబంధించి ఫారెన్ హైయర్ ఎడ్యుకేషన్ గురించి కానీ ఫారెన్ ట్రావెల్స్ గురించి కానీ వీరు చేసే ప్రయత్నాలకి సంబంధించి చాలా వరకు ఆలోచనలు ముందుకు వెళ్ళే విషయంలో కొన్ని ఖర్చులు తప్పక పెట్టాల్సిన పరిస్థితులు అనేవి కనిపిస్తూ ఉన్నాయి. అదేవిధంగా హైయర్ ఎడ్యుకేషన్ ఆర్ లైఫ్ గ్రోత్కి సంబంధించి మీరు చేసే ప్రయత్నాలకి సంబంధించి పిల్లల ఎడ్యుకేషన్ నిమిత్తం కానీ ఇంకా దేని పరంగా అయినా సరే కొన్ని ఖర్చులు ఇక్కడ వీళ్ళకి కనిపిస్తూ ఉన్నాయి. అలాగే ఈ రాశికి మేజర్గా మనం చూస్తే రవి బుధుల యొక్క సంచారం కూడా షష్టమ స్థాన సంచారంలో ఉండటం వల్ల తప్పకుండా ఇక్కడ ఈ పంచగ్రహ కూటమి పంచమ స్థానంలో కంప్లీట్ అయ్యి షష్టమ స్థానంలోకి రావటం, చాలా వరకు ఆగిపోయిన రావాల్సిన డబ్బులు కానీ మీ సర్వీస్ ఓరియంటెడ్గా మీకు రావాల్సిన మనీ కానీ అలాగే మొండి బాకీలు వసూలయ్యే విషయంలో కానీ ఇలాంటి ఆగిపోయిన విషయాలు ఏవైతే ఉంటాయో అవన్నీ క్రమక్రమంగా ముందుకు వెళ్ళే విషయంలోనూ, అలాగే మీకు ఇబ్బందికరంగా మారి కొన్ని స్ట్రక్ అయిపోయిన ఎన్నో విషయాలను మీరు వాటిని మళ్ళీ ట్రబుల్ షూట్ చూసుకుంటూ ముందుకు వెళ్ళి వాటన్నిటిని ఓవర్కమ్ చేసుకునే విషయంలో కూడా ఇక్కడ అనుకూలమైన పరిస్థితులు ఈ వారం నుంచి రవి బుధుల యొక్క సంచారం షష్టమ స్థానంలో మొదలవటం దగ్గర నుంచి మనకు కనిపిస్తుంది. ముఖ్యంగా మకర రాశి వాళ్ళు జాగ్రత్త తీసుకోవాల్సిన విషయం ఇక్కడ మేజర్గా మనం చూస్తే కనుక సంతానపరమైన విషయాల్లోనూ ఉద్యోగపరమైన విషయాల్లోనూ వీళ్ళు తీసుకునే డెసిషన్స్ విషయాల్లో చాలా కీలకంగా నిర్ణయాలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఈ సమయంలో సంతానం పరంగానే ఇక్కడ కొన్ని మీ పిల్లలతో కొన్ని డిస్ప్యూట్స్ వచ్చే ఆస్కారాలు కానీ ఇన్వెస్ట్మెంట్స్ విషయంలో కావచ్చు, అలాగే ఉద్యోగపరమైన విషయాల్లో కూడా కొన్ని స్ట్రక్కింగ్స్, కొన్ని అబ్స్టేకల్స్, కొన్ని అవరోధాలు ఉద్యోగ ప్రయత్నాలు చేసే వాళ్ళకి కానీ ఉద్యోగంలో ఉన్న వాళ్ళకి కానీ స్త్రీల వల్ల కానీ వీళ్ళకి కొన్ని ఇబ్బందికర పరిస్థితులు అనేవి ఏర్పడే ఆస్కారాలు వీటి విషయాల్లో మకర రాశి వారికి ఏర్పడుతున్నాయి. కాబట్టి ఈ విషయంలో కొంచెం కేర్ తీసుకోవాల్సిన అవసరం మకర రాశి వారికి ఉంది. అదేవిధంగా ఈ మకర రాశి వారికి సంబంధించి మనం చూసినట్టయితే కనుక బుధ గురువారాల్లో ఈ రాశికి దశమ స్థానంలోనే లాభస్థానంలో చంద్రుని యొక్క సంచారం మనకి కనిపిస్తుంది ఈ రాశి వారికి సంబంధించి. అయితే ఇక్కడ ముఖ్యంగా అర్ధాష్టమ కుజదోషం మాత్రం కుటుంబంలోని వ్యక్తులతో ఆల్రెడీ ఇక్కడ మనకి శుక్రుడి షష్టమ స్థానం సంచారం నడుస్తుంది, అర్ధాష్టమంలో కుజి సంచారం నడుస్తుంది. సో కాబట్టి కుటుంబ పరిస్థితులకి సంబంధించిన విషయాల్లో సంతాన పరంగాను అండ్ డొమెస్టికల్ ఎన్విరాన్మెంట్కి సంబంధించిన విషయాల్లో కొంత ఫ్రస్ట్రేటివ్ లేకుండా డొమెస్టికల్ ఎన్విరాన్మెంట్ కొంచెం కూల్గా ఉంచుకునే విధంగా మకర రాశి వాళ్ళు ట్రై చేయడం అనేది చాలా అవసరంగా ఈ విషయం మనకి కనిపిస్తుంది. అలాగే ఇక్కడ అర్ధాష్టమ కుజదోషం అక్కడ వాహనాలు ర్యాష్గా నడపడం కానీ కుటుంబంలోని వ్యక్తులతో అనవసరమైన చిన్నపాటి వివాదాలు పెట్టుకునే విషయంలో మాత్రం కొంచెం ఈ విషయాల్లో కొంచెం కేర్గా ఉండాల్సిన అవసరం ఉంది. అలాగే శుక్ర శనివారాల్లో మనం చూసినట్టయితే కనుక 1000 స్థానంలో చంద్రుని యొక్క సంచారం నడుస్తుంది రాశి వారికి సంబంధించి. అయితే వీళ్ళకి కొద్దో గొప్ప కొంచెం ఊరటగా గురువు గారి పంచమ స్థాన సంచారం ఏదైతే మొదలవుతుందో ముఖ్యంగా వీరికి పెట్టే ఇన్వెస్ట్మెంట్స్ రీత్యా కానీ సంతానపరమైన విషయాల్లో కానీ మీరు ఆలోచించి తీసుకునే డెసిషన్స్లో కానీ ఒక రకమైన మెంటల్ టెన్షన్ అనేది శుక్ర శనివారాల్లో తప్పకుండా ఉండే ఆస్కారాలు ఉన్నాయి ఆ పనులు అయ్యేదాకా. సో ఇక్కడ ఓవరాల్గా శుక్రుడి షష్టమ స్థాన సంచారం అర్ధాష్టమంలో కుజుడి సంచారం ఈ రెండూ కూడా కొంచెం ఇబ్బందికరంగా ఉన్నాయి. కాబట్టి శుక్రుడికి ప్రతి శుక్రవారం తప్పకుండా మీరు లక్ష్మీదేవికి మల్లెపూల మాలతో అలంకరించుకొని లక్ష్మీ అష్టోత్తరం చేసుకోవటము, అలాగే ధరణీ గర్భ సంభూతం కుజ నవగ్రహ శాంతి మంత్రం చదువుకోవటం వల్ల ఈ మకర రాశి వాళ్ళకి ఏమన్నా ఎనీ నెగిటివ్స్ వీటిల్లో ఉన్నవి ఏమన్నా ఉన్నా తగ్గుముఖం బట్టే ఆస్కారాలు మకర రాశి వారికి కనిపిస్తూ ఉన్నాయి.
సో ఇక్కడ ఆర్థిక పరంగా వీళ్ళకి ప్రస్తుతానికి ఎటువంటి ఇబ్బందులు ఉండవు, ఫైనాన్షియల్ పరంగా ఎటువంటి ఇబ్బందులు ఉండవు. సో అలాగే గురుబలం కొంచెం పెరగటం వల్ల వీళ్ళకి కొంచెం కొద్ది గొప్ప పాజిటివ్ రిజల్ట్స్ వీటి వల్ల లభిస్తూ ఉంది. కుంభరాశి వారికి సంబంధించి చూద్దాం. కుంభరాశి వారికి తృతీయంలో కుజుడు, పంచమంలో శుక్రుడు, 2 గ్రహాల యొక్క అనుకూలత కుంభరాశి వారికి కనిపిస్తూ ఉంది. 8, 9, 10, 11 స్థానాల మీదుగా చంద్రుని యొక్క సంచారం కూడా ఉంది ఇక్కడ. సో ఈ రాశి వారికి బుధ, గురు, శుక్ర, శని 4 రోజులు కూడా కుంభరాశి వారికి అనుకూలంగా ఉంది. సో అదేవిధంగా ఈ రాశికి మనం చూసినట్టయితే కనుక సప్తగ్రహ దృష్టి ఏదైతే వృశ్చిక రాశి మీద ఉంది అని చెప్పుకున్నాం, జూన్ 5, 6 తారీఖుల్లో మేజర్ ట్రాన్స్ఫర్మేషన్ అని. సో వచ్చే మార్పులు చేర్పులు ఫ్యూచర్లో మంచి జరగాలని మన ఫ్యామిలీ అందరి తరపున క్షేత్ర దర్శనాలు, దైవ దర్శనాలు చేసుకోవడం జరిగింది కొన్ని. సో ఆ వీడియో నేను ఆదివారం పెడతా 10ంటికి. సో మీరు కూడా చూసుకుని మావా అనుకుంటే మీకు కూడా పుణ్యం వస్తుంది. సో ఏదైతే ఆ సప్తగ్రహ దృష్టి గత వారం వరకు జరిగి ఉందో మొత్తంగా ఇది మీ యొక్క కర్మస్థానాన్ని ప్రభావితం చేయడం. మీ యొక్క కర్మస్థానం అంటే ఇక్కడ ఉద్యోగం చేయని వాళ్ళకు కూడా ఏవేవో పనులు ఒక పని తర్వాత ఒక పని, ఎక్కువ పనులు అనేవి ఇక్కడ వీళ్ళకి యాక్టివేట్ అయ్యి ఉండటం. బట్ ఈ వారం నుంచి రవి, బుధ, శుక్రుల యొక్క యుతి ఇక్కడ వీళ్ళకి అర్ధాష్టమం నుంచి పంచమంలోకి రావటం, మానసిక పరంగా కొంత స్టెబిలిటీని, అన్కంఫర్ట్ సిచ్యువేషన్స్ ఏవైతే ఉంటాయో కొంచెం తగ్గడం, అలాగే వృత్తిపరమైన విషయాల్లో సో మచ్ ఆఫ్ టాస్క్లు, కర్మస్థాన పరంగా ఎక్కువ స్ట్రెస్, మీరు చేసే పనులు ఎక్కువ స్ట్రెస్, ఇవన్నీ కూడా తగ్గుముఖం పట్టడం ఈ వారం నుంచి మనం గమనించవచ్చు. ఇది ఈ రాశి వారికి గమనించదగిన విషయం. అష్టమ స్థానంలో కేతు ఉన్నారు, అష్టమ స్థానంలో చంద్రుడు నడుస్తూ ఉన్నారు. ఏవో ఒక తెలియని మానసిక భయం మాత్రం వారం ప్రారంభంలో మొదలయ్యే ఆస్కారాలు కుంభరాశి వారికి కనిపిస్తూ ఉన్నాయి. ఇది మేజర్గా పెట్టుబడుల విషయం కావచ్చు, ఇన్వెస్ట్మెంట్స్ విషయంలో కావచ్చు, షేర్స్ కావచ్చు, లేకపోతే మీరు పెట్టుకున్న ఎక్స్పెక్టేషన్స్ విషయంలో, సంతానపరమైన విషయాల్లో, మీరు ఏదైనా పనిని మొదలుపెట్టి దాని నుంచి వచ్చే అవుట్పుట్ విషయంలో కావచ్చు, ఇక్కడ మీరు ఓవర్ ఎక్స్పెక్టేషన్స్ ఈ సమయంలో చాలా తగ్గించుకుని ఉంటే చాలా మంచిది. ఎందుకంటే ఈ సమయంలో మనం చాలా బాగా పర్ఫామ్ చేసాం, కానీ దానికి తగ్గ అవుట్పుట్ ఇది కాదు నాకు రావాల్సింది అని మీరు అనుకోవచ్చు. కానీ అక్కడ పరిస్థితులు, సిచ్యువేషన్స్ అలా ఉండే ఆస్కారాలు ఉన్నాయి కాబట్టి సో ఇక్కడ మీ క్రియేటివిటీకి తగ్గ అవుట్పుట్ ఇక్కడ వచ్చిందా లేదా అనేది కాకుండా ఇక్కడ మీ సెల్ఫ్ సాటిస్ఫైడ్గా మీరు వర్క్ చేసుకున్నారా లేదా అనే దాని మీద కాన్సన్ట్రేషన్ పెట్టుకుంటే చాలా బాగుంటుంది. అలాగే సోమ మంగళవారాల్లో భాగ్యస్థానంలో చంద్రుని యొక్క సంచారం ఈ రాశి వారికి సంబంధించి మనం చూస్తే కనుక శుక్రుని కూడా ఈ రాశికి మిత్రక్షేత్రంలో పంచమ స్థానంలో ఉండటం కొద్దో గొప్ప సంతానపరమైన విషయాల్లోనూ సో ఈ రాశి వారికి సంబంధించి కొంతవరకు అనుకూలమైన పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి. అదేవిధంగా ఏదైతే మనం ఇందాక చెప్పుకున్న ఇన్వెస్ట్మెంట్స్ విషయంలో కొంత అంత అవుట్పుట్ లేకపోవడం అనేది, బట్ ఇక్కడ శుక్రుడి యొక్క సంచారం కూడా ఉండటం వల్ల సమ్ మిక్స్డ్ రిజల్ట్స్. సో మొత్తంగా అసలు మీరు పెట్టుకున్న ఎక్స్పెక్టేషన్స్కి విరుద్ధంగా కాకుండా కొంచెం మిక్స్డ్ రిజల్ట్స్గా సంతానపరమైన విషయాల్లోనూ, ఇన్వెస్ట్మెంట్స్ పరమైన విషయాల్లోనూ ఉండే ఆస్కారాలు ఇక్కడ మనకి కనిపిస్తూ ఉన్నాయి. ఇక బుధ, గురువారాల్లో ఈ రాశికి సంబంధించి మనం చూస్తే దశమస్థానంలో చంద్రుని యొక్క సంచారం అద్భుతంగా, దశమస్థానంలో చంద్రుడు యోగిస్తున్నాడు, తృతీయంలో కుజుడు యోగిస్తున్నాడు. వృత్తి ఉద్యోగాల పట్ల పరాక్రమంతో, ధైర్యంతో మీరు తీసుకునే డెసిషన్స్, వేసే ముందడుగు స్టెప్స్, ఈ పని నేను చేయగలను అనే పూర్తి ఆత్మవిశ్వాసం మీలో ఈ క్షణం ఉండటం వల్ల ఎంతటి వాడినైనా సరే ఎదిరించుకుని మీరు ముందుకు వెళ్ళే శక్తి మీకు ఇక్కడ కుజుడి వల్ల, కుజ బలం వల్ల ఆ విల్ పవర్ అనేది మీకు లభిస్తూ ఉంది. సో అలాగే ఇక లాభస్థానంలో చంద్రుని యొక్క సంచారం శుక్ర, శనివారాల్లో మనం చూస్తే కనుక గురువు గారు కూడా అర్ధాష్టమంలో ఉన్నారు ఇక్కడ ప్రస్తుతానికి, ద్వితీయ లాభాధిపతి. సో ఇక్కడ మీ యొక్క ఫీలింగ్స్, మీ యొక్క ఆలోచనలు, మీ ఎక్స్పెక్టేషన్స్ అన్నీ ఒక డ్రీమ్ హోమ్ గురించో లేకపోతే డ్రీమ్ వెహికల్ గురించో మీ యొక్క ఆలోచనలు అనేవి ఇక్కడి నుంచి చేయడం మొదలు పెడుతుంటారు కుంభరాశి వాళ్ళు. సో ఈ రాశికి ఏదైనా సరే మేజర్గా మనకి 2 గ్రహాల యొక్క అనుకూలత ఉంటుంది. అష్టమంలో కేతు, ఇక మిగతా గ్రహాల యొక్క ప్రతికూలత కూడా ఉంది. కాబట్టి నవగ్రహ ప్రదక్షిణ ఒక 27 సార్లు శివాలయ దర్శనం చేసుకోవటం అన్నిటికంటే కుంభరాశి వారికి చాలా అల్టిమేట్ రిజల్ట్స్ ఇస్తుందని మనం చెప్పచ్చు. అదేవిధంగా ఈ కుంభరాశి వారికి సంబంధించి మనం చూసినప్పుడు
ఈ సమయంలో మేజర్గా మ్యారేజ్ మ్యాచెస్ చూసుకునే విషయంలో కొంచెం నచ్చిన మ్యాచ్ దొరికే విషయంలో కానీ కొంచెం అనుకూలమైన రిలేషన్షిప్స్, రెండు ఫ్యామిలీస్కి అనుకూలమైన వాతావరణం కలిగే, రెండు ఫ్యామిలీస్ మ్యాచ్ అయ్యే ఫీలింగ్స్ కలిగే అవకాశాలు కొంచెం తక్కువగా ఉన్నాయి కాబట్టి కొంచెం ఆగైనా ఈ రాశి వాళ్ళకి మ్యారేజ్ మ్యాచెస్ చూడవచ్చు. మీన రాశి వారికి సంబంధిద్దాం. మీన రాశి వారికి చతుర్థంలో శుక్రుడు, చతుర్థంలో బుధుడు, రెండు గ్రహాల యొక్క అనుకూలత కనిపిస్తుంది. 7, 8, 9, 10 స్థానాల మీదుగా చంద్రుని యొక్క సంచారం కూడా ఉంది. అంటే ఆదివారం, శుక్ర, శని 3 రోజులు కూడా ఈ రాశి వారికి అనుకూలంగా ఉంది. ఏదైతే ఈ మీన రాశి వారికి సంబంధించి మనం చూసినట్టయితే కనుక సప్తగ్రహ దృష్టి మొత్తం వృశ్చిక రాశి మీద ఉండటం, జూన్ 5, 6 తారీఖుల్లో మేజర్ ట్రాన్స్ఫర్మేషన్ అని మనం ఏదైతే చెప్పుకున్నామో, సో వచ్చే ఫ్యూచర్లో దానికి సంబంధించిన మార్పులన్నీ మన ఫ్యామిలీకి, టీఆర్ ఫ్యామిలీకి అనుకూలంగా ఉండాలని కొన్ని క్షేత్ర దర్శనాలు, దైవ దర్శనాలు అనేవి చేసుకోవడం జరిగింది. సో ఆదివారం 10ంటిగా వీడియో అప్లోడ్ అవుతుంది, అది కూడా మీరు చూసుకుని మామ అనుకుంటే మీకు కూడా పుణ్యం వస్తుంది. సో అలాగే ఈ సప్తగ్రహ దృష్టి ఏదైతే తృతీయ స్థానంలో ఉంటాం, మేజర్గా ఈ మీన రాశి వాళ్ళకి సంబంధించి మొత్తం భాగ్యస్థానం మీద అన్ని గ్రహాల యొక్క ఆస్పెక్ట్. ఈ వారం నుంచి రవి, బుధ, శుక్రుల యొక్క స్థాన సంచారం కొంచెం అర్ధాష్టమంలోకి మారుతుండటం వల్ల ఇక్కడ కొంతవరకు కమ్యూనికేషన్కి సంబంధించిన విషయాల్లోనూ, ప్రయాణాలకు సంబంధించిన విషయాల్లోనూ మీకు సో మచ్ ఆఫ్ కన్ఫ్యూజన్స్ ఏవైతే ఉన్నాయో అవి తగ్గే ఆస్కారాలు ఉంటాయి. సో క్రమక్రమంగా ఈ రాశి వారికి సంబంధించి సప్తమ స్థానం నుంచి చంద్రుని యొక్క సంచారం అనేది మొదలవుతూ ఉంటాం. సో ఇక్కడ బుధ శుక్రుల యొక్క యుతి ఏదైతే మిత్రక్షేత్రం, స్వక్షేత్రంలో ఇద్దరు కూడా బుధ శుక్రులు చతుర్థంలో యోగిస్తారు కాబట్టి కొంత మానసిక ప్రశాంతతని మీరు పొందే విధంగా, కంఫర్ట్స్ని మీరు అందుకునే విధంగా, సో ప్రశాంతతని మీరు కోరుకునే విధంగా పరిస్థితులు ఇక్కడ కనిపిస్తూ ఉన్నాయి ముఖ్యంగా. సో ఈ ప్రశాంతతలు మీరు పొందే విషయంలో కొన్ని క్లోజ్ రిలేషన్స్ని డిటాచ్ అవుదాం అన్న ఫీలింగ్స్ని కొంత స్టెబిలైజ్ చేసుకుంటూ ఉంటారు. సో ఇక్కడ ఒక పక్కన మీ క్లోజ్ రిలేషన్స్లో వస్తున్న మార్పులు, చేర్పులకి సంబంధించిన విషయాల్లోనూ, అలాగే మీరు తిరిగి పొందుదాం మానసిక ప్రశాంతతను అనుకునే విషయాల్లోనూ ఎక్కువగా ఈ వారం ఆలోచనలు అనేవి నడుస్తూ ఉండే ఆస్కారాలు ఉన్నాయి. రవి యొక్క అర్ధాష్టమ దోషం కూడా ఇక్కడ ఉంది. సో కాబట్టి ఇక్కడ బుధ శుక్రుల యొక్క ఇది చతుర్థంలో యోగిస్తున్న మళ్ళీ అర్ధాష్టమ రవి దోషం వల్ల కొన్ని ఈటి బాధలు లాంటివి, కొన్ని ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీస్ లాంటి వాటి వల్ల యువర్ లెస్ కాన్సన్ట్రేషన్ యువర్ జాబ్ అండ్ ప్రొఫెషన్, మీ జాబ్ అండ్ ప్రొఫెషనల్ మ్యాటర్స్ మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయలేకపోవడం, మళ్ళీ మీ కుటుంబానికి సంబంధించిన రెస్పాన్సిబిలిటీస్, ఫ్యామిలీకి, గృహానికి సంబంధించి, ప్రాపర్టీస్, వీటికి సంబంధించి కుటుంబంలోని వ్యక్తుల యొక్క ఆరోగ్యానికి సంబంధించిన విషయాలకు, సో వీటికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వాల్సి రావటం వల్ల మీ ప్రొఫెషన్ మీద మీరు ఈ సమయంలో ఎక్కువ కాన్సన్ట్రేట్ చేసుకోలేకపోతారు. సోమ, మంగళవారాల్లో అష్టమ స్థానంలో చంద్రుని యొక్క సంచారం ఇక్కడ మనకు కనిపిస్తుంది. సో అలాగే బుధ శుక్రులు కూడా కొంత అర్ధాష్టమంలో ఉన్నారు. సో వాహనాలు నడిపే విషయంలో కూడా కొంతవరకు కొంచెం కేర్ తీసుకోవటం, మదర్ హెల్త్కి సంబంధించి కేర్ తీసుకోవటం, కొన్ని టెన్స్ ఫీలింగ్స్ అనేవి మీ ప్రాపర్టీస్ మ్యాటర్స్లో ఉండే ఆస్కారాలు బుధ, సోమ, మంగళవారాల్లో ఎక్కువగా మనకు కనిపిస్తున్నాయి అష్టమ చంద్రదోషం వల్ల. బుధ, గురువారాల్లో భాగ్యస్థానంలో చంద్రుని యొక్క సంచారం, ఈ రాశి వారికి సంబంధించి ఆల్రెడీ ద్వితీయంలో కుజుడు ఉన్నారు. సో ఇక్కడ చంద్రుడి యొక్క భాగ్యస్థానం సంచారం కానీ, ద్వితీయంలో కుజుడి యొక్క సంచారం కానీ రెండు కూడా పెద్ద అనుకూలించే ఫలితాలు కావు. కాబట్టి అటు హైయర్ ఎడ్యుకేషన్ గురించి కానీ, ఫారెన్ ట్రావెల్స్ గురించి కానీ, లైఫ్ గ్రోత్ గురించి చేసే మీ ప్రయత్నాలన్నీ కూడా ఎక్కువ ర్యాష్ స్పెండింగ్ ఆఫ్ మనీ ఇక్కడ ఉండే ఆస్కారాలు కనిపిస్తున్నాయి. సమ్ స్పిరిచువల్ యాక్టివిటీస్ రీత్యా కావచ్చు, కొన్ని ధార్మిక కార్యక్రమాలు రీత్యా కావచ్చు, మీ లైఫ్ గ్రోత్కి సంబంధించి ఇన్వాల్వ్ అయి చేసే పనుల రీత్యా కావచ్చు. ఇక్కడ ద్వితీయంలో ఉన్న కుజుడి యొక్క సంచారం వల్ల కొంచెం ర్యాష్ స్పెండింగ్ ఇన్ మనీ కనిపిస్తుంది. అలాగే స్పీచ్ విషయంలో కూడా కొంత ఫ్రస్ట్రేటివ్ స్పీచ్ అనేది ఎక్కువగా ఇక్కడ మీన రాశి వాళ్ళకు ఉండే ఆస్కారాలు ఉన్నాయి. శుక్ర, శనివారాల్లో మనం చూసినట్టయితే కనుక ఈ రాశి వారికి దశమ స్థానంలో చంద్రుని యొక్క సంచారం. ఈ రాశి వారికి మనం చెప్పుకోదగింది మేజర్గా రాశ్యాధిపతి గురుడే తృతీయంలో ఉన్నాడు. మనం ఆల్రెడీ చెప్పుకున్నాం
మే 2వ తారీఖు తర్వాత మారుతున్న గురుడి యొక్క పరిస్థితి ఎలా ఉండబోతుంది అనేది అన్ని రాశులకు. ప్రతిదీ మీ సెల్ఫ్ ఎఫర్ట్, ప్రతిదీ మీ ఓన్ ఎఫర్ట్, ప్రతిదీ మీ సెల్ఫ్గా మీకు మీరుగా అన్ని పనులు చేసుకోవాల్సి వచ్చే ఆస్కారాలు ఉన్నాయి. ఉద్యోగంలో కూడా మీకు మీరుగానే ఓన్ ఎఫర్ట్స్ పెట్టుకోవాల్సిన ఆస్కారాలు, అంటే ఎవడో హెల్ప్ చేస్తాడు ఎవడో మనకి చూస్తాడని కాకుండా రాశ్యాధిపతి తృతీయంలో ఉన్నారు కాబట్టి ప్రతిదీ మీ సెల్ఫ్ ఎఫర్ట్తోనే పనులు అవుతాయి. అది మాత్రం గుర్తుపెట్టుకుని ముందుకు వెళ్ళాల్సిన అవసరం కనిపిస్తుంది మీనరాశి వాళ్ళకి. అలాగే మ్యారేజ్ మ్యాచెస్ చూసుకునే విషయంలో కూడా, వ్యాపారానికి సంబంధించిన విషయాల్లో కూడా కొంతవరకు స్టెబిలైజ్డ్గా ఆలోచించుకుని ఫోకస్డ్గా డెసిషన్స్ తీసుకుంటేనే వీటి విషయాల్లో మీకు పాజిటివ్ రిజల్ట్స్ ఉంటాయి. సో మీనరాశి వాళ్ళకి మనం మేజర్గా చూస్తే కనుక అర్ధాష్టమ రవిదోషం ఒకటి, ద్వితీయంలో కుజదోషం ఒకటి, సప్తమంలో కేతు దోషం ఒకటి, ఇవి ఎక్కువగా కనిపిస్తున్నాయి. కాబట్టి మేజర్గా దీనిలో అర్ధాష్టమ రవిదోషం, జపాకుసుమ సంకాసం, రవి నవగ్రహ శాంతి మంత్రం చదువుకోవటం, జంట నాగులు ఉన్న చోట మంగళవారం పూట పాలాభిషేకం చేసుకోవటం, వాక్స్థానంలో ఉన్న కుజుడికి ధరణీ గర్భ సంభూతం కుజనవగ్రహ శాంతి మంత్రం చేసుకోవటం, ఈ 3 చేయటం వల్ల మీనరాశి వాళ్ళకి ఎనీ నెగిటివ్ ఎఫెక్ట్స్ అనేవి రెడ్యూస్ అయ్యే ఆస్కారాలు ఉంటాయి. సో మొత్తంగా ద్వాదశ రాశుల వారికి సంబంధించి రాశి ఫలాలు ఈ వారం ఈ విధంగా ఉన్నాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టిఆర్ క్రియేషన్స్. ధన్యవాదాలు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.